సార్ గాని, మీ అందరిని చూసి చాలా మోటివేట్ అవుతుంటాను. యెస్. సో, విత్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు. ఐ థింక్ ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో నేను టెస్టిమోనీ అనేది ప్రెజెంట్ చేస్తున్నాను. ఇంతవరకు నేనెప్పుడూ చెప్పలేదు. యెస్. సో, ఐ థింక్ ఇది గూడా నేనొక గ్రేట్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతాను. నాకు చేతనైనంతలో ఐ విల్ ట్రై టు పుట్ కొంచెం వీలైనంత వరకు మంచిగా చెప్తాను. థాంక్ యూ సార్. ఖచ్చితంగా మీ జెన్యూన్ జర్నీ, ఆ! మీ సక్సెస్ ఈ జెన్యూన్ ఫీలింగ్స్ చెప్తాను. సక్సెస్‌కెళ్ళడానికి యెస్. యాహ్! యెస్. షూర్. షూర్. సార్ సక్సెస్ దీనికంటే అవ్వడానికి ముందు కష్టపడి యాహ్! రైట్. సార్ ఆహ్, నేను జూమ్ స్టార్ట్ చేసే ముందు ఒక 3 విషయాలు అడుగుతాను సార్ నేను. ప్రతి ఒక్కరిని. 3 పాయింట్స్ కుదిరితే ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. లేదంటే మనసులో అయినా నోట్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ పేదవాడు పేదవాడిగానే ఉండాలా? ఎప్పటికీ పేదవాడిగానే ఉండాలా? దాంట్లో నుంచి బయటికి రావాలా? సెకండ్ థింగ్ సమస్యలున్నాయని ఆలోచిస్తూ కూర్చుంటే సమస్యలు తీరుతాయా? వాటి కోసం ఆ సమస్యలని తీర్చేదానికి కష్టపడి ప్రయత్నిస్తే తీరుతాయా? ఈ 2 పక్కన పెడితే ఈ రెండిటికంటే ఎక్కువగా పర్పస్ ఏంటి? ఈరోజు మనం వెస్టేజ్ చేస్తున్నా, ఇంకో జాబ్ చేస్తున్నా, ఏ పర్పస్ మీద చేస్తున్నాం? నిజంగా మన పర్పస్‌ని మనం ఫుల్‌ఫిల్ చేస్తున్నామా? జస్ట్ పేదవాడు పేదవాడిగా ఉండాలా? సమస్యలు ఉన్నాయని ఆలోచిస్తూ కూర్చుంటే సమస్యలు తీరుతాయా? వాట్ ఈస్ ద పర్పస్? మనం ఎందుకొచ్చాం ఇక్కడికి? ఈ 3 విషయాలు జస్ట్ ఒక్కసారి ఆలోచించండి సార్. సార్ నా వాయిస్ క్లియర్ ఉందా? ఐ థింక్ చిన్నగా మాట్లాడుతున్నానా? క్లియర్ సార్ రంగారావు సార్. యాహ్! సార్ నాకు ఆహ్, నాకు సడెన్‌గా జూమ్ సెషన్ ఉందనంగానే నాకు కొంచెం భయమేసింది సార్. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదని చెప్పాను. బట్ నాకు అద్భుతమైన విషయం తెలిసిందేంటంటే, ఏదైనా మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది సార్. నేనిప్పుడు ఆ పోస్టర్‌లో అద్భుతమైన ఆహ్, యాక్చువల్‌గా చెప్పాలంటే సార్, నాకు జూమ్ చెప్పినప్పుడు నేను ఇంతవరకు ఏం సక్సెస్ అవ్వలేదు సార్ అన్న మాట నేను డైరెక్ట్‌గా చెప్పాను ఆళ్ళకి. నేను ఇంతవరకు సక్సెస్ అవ్వలేదు కదా! నేనేం చెప్పను అన్నా. బట్ ఈ పోస్టర్ చూసిన తర్వాత నాకు నేను నిజంగా సక్సెస్ అయ్యాననే ఫీలింగ్ నాకొచ్చింది. రీజన్ ఏందంటే, నా చిన్నప్పటి నుంచి నేనేంటనేది నాకు తెలుసు. అండ్ ఈ పోస్టర్‌లో మీరు ఐ థింక్ ఈ పోస్టర్ నా లైఫ్ టైమ్ మెమరీగా నేను ఎంచుకుంటాను. నన్ను నాకు అద్దంలో పెట్టి చూపించినట్టు చూపించింది ఈ పోస్టర్. సేమ్ ఫోటో రోజు చూస్తుంటా. బట్ ఈరోజు చూస్తున్న ఫోటో చాలా డిఫరెంట్‌గా ఉంది. మేబీ అక్కడ మీరు రాసిన పదాలు కావచ్చు. మేబీ ఆహ్, ఇక్కడ నన్ను ప్రెజెంట్ చేపిచ్చే అవకాశం నాకివ్వటం కావచ్చు. ఐ విల్ కమ్ టు ద పాయింట్ సార్. సార్ బేసిక్‌గా మాది ప్రకాశం జిల్లా సార్. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చెమిడిదిప్పడ గ్రామం. ఫస్ట్ బ్రీఫ్‌గా నా గురించి చెప్తాను. మా నాన్న బేల్దారి పని చేస్తారు సార్. కూలి పనులకెళ్తుంటారు. మా అమ్మ మా నాన్నతో పాటు పనులకెళ్తుంటది మా అమ్మ. నాకిద్దరు చెల్లెళ్ళు. వాళ్ళిద్దరికీ పెళ్లయిపోయింది. నాకు నా వైఫ్ అనూష అండ్ నా కొడుకు కేతన్, కూతురు విష్ణుప్రియ. నా కొడుకు 10థ్ క్లాస్ చదువుతున్నాడు. అండ్ నా కూతురు 7థ్ క్లాస్ చదువుతుంది ప్రెజెంట్. ఇప్పుడున్న పరిస్థితి ఇది. దీనికంటే ముందు చిన్న వయసుకెళ్తే ఈరోజు నేను 2,00,000 ప్లస్ అని చూస్తున్నాను కదా! ఇది చూస్తుంటే చాలా గర్వపడుతున్నా నాకు నేను. రీజన్ ఏందంటే చిన్న వయసులో అంటే బేసిక్‌గా నాకు తెలిసి థర్డ్ ఐ థింక్ చాలా చిన్న వయసులో ఊహ కూడా తెలియని వయసులో మా అమ్మ, నాన్న బయలుదేరి పనికని వేరే ఊర్లు ఎళ్ళుంటే, మా నానమ్మ అక్కడి నుంచి వస్తుంటే, మా నానమ్మతో పాటు నేను ఊరికొచ్చేసాను. సో, నాకప్పుడు యాక్చువల్‌గా చాలా ఎమోషన్స్ కూడా దూరమైనయి. ఆ తర్వాత కరెక్ట్‌గా నాకు తెలిసి థర్డ్ క్లాస్ ఆర్ ఫోర్త్ క్లాస్ నాకు ఊహ తెలిసేసరికి మా నాన్న మంచం మీదున్నాడు. ఆయనకేదో ఆరోగ్యం బాలేదు. మా అమ్మ నిస్సహాయ స్థితిలో ఉంది. నాకిద్దరు చెల్లెళ్ళు. ఏం చేయాలో తెలీదు. అసల చదువుకుంటామో లేదో గూడా తెలీదు. మా ఊర్లో ప్రతి ఒక్కరు ఒక వయసొచ్చిందంటే ఎవరు స్కూలుకి పంపించేవాళ్ళు కాదు. ఆ టైంలో బేల్దారి పనికెళ్ళటమో, కూలి పనులకెళ్ళటమో చేసేవాళ్ళు. నన్ను గూడా మా నాన్నోళ్ళు అలా పంపించకుండా చదివిస్తుంటే కొంతమందొచ్చి, "ఎందుకు స్టైల్‌కి పోతావు పిల్లల్ని, ఎందుకు ఎక్కువ బిల్డప్‌లు ఐ మీన్ కొంచెం ఎచ్చులకు పోతావు ఎందుకు పచ్చిగా పల్లెటూరు భాషలో మాట్లాడాలంటే, పనికి పంపిస్తే నీకొక 20, 30 వేలొస్తాయి కదా! సంవత్సరానికి. నీ సమస్యలు తీరుతాయి గదా! ఎందుకు స్కూలుకి పంపించటం" అని చెప్పేవాళ్ళు. సో, అంత దారుణమైన పరిస్థితిలో కనీసం ఊహ కూడా తెలియని వయసులో మా నాన్న నా పరిస్థితుల్లో చూశాను. ఆ తర్వాత నన్నెలా చదివించాలో తెలియక కనీసం నాకు స్కూలుకి పంపించడానికి, నన్ను చూసుకునేదానికి కూడా శక్తి లేక,
శాంతినగర్‌లో ఉన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పంపించారు. అక్కడ కొన్ని రోజులు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ, కొన్ని రోజులు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ వండుకొని చదువుకున్నాను. ఆ తర్వాత జీవితంలో కొంతమందికి కొన్ని అవకాశాలొస్తాయి సార్. ఈరోజు మనకు వెస్టేజ్‌లో ఎలా అవకాశం వచ్చిందో, అలా నా చిన్న వయసులో నాకొచ్చిన అవకాశం ఏందంటే, గురుకుల పాఠశాల అనే ఒక అవకాశం దొరికింది నాకు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ అదే వెలిగొండ గురుకుల పాఠశాల అనే స్కూల్ లేకపోతే, ఈరోజు నేను చదువుకొని ఉండేవాడిని కాదు. ఖచ్చితంగా ఏదో కూలి పనులకెళ్ళేవాడిని. ఆ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసాను. 5వ తరగతి వయసులోనే హాస్టల్‌కెళ్ళాను నేను. 5వ తరగతి వయసులోనే హాస్టల్‌కెళ్ళి, అక్కడే 10థ్ వరకు కంప్లీట్ చేశాను ఎడ్యుకేషను. చాలా కష్టాలు జూసాను. ఎంత కష్టాలంటే ఊహ కూడా అందనంత కష్టాలు జూసాను. ఆ తర్వాత నుంచి కావలి జవహర్ భారతి ఇంటర్మీడియేట్‌కి కావలి జవహర్ భారతికొచ్చాను. ఆ జవహర్ భారతికొచ్చేసరికి రియల్ లైఫ్ అర్థమైంది. ఆ హాస్టల్‌లో ఉన్నప్పుడు పట్టించుకొని చదివిచ్చేవాళ్ళు. అన్నీ మంచిగా జరిగేది. తిండి మంచిగా జరిగేది. ప్లస్ బుక్సొచ్చేది. బట్టలుండేయి. స్కూల్ యూనిఫార్మ్స్ అన్నీ ఉండేది. బట్ ఒక్కసారి ఇంటర్మీడియేట్ బయటకొచ్చినాక ఏమీ తెలీదు. అవన్నీ మనమే చూసుకోవాలి. అక్కడ హాస్టలుంది. హాస్టల్ ఫీజు కట్టాలి. ఫీజు కట్టేదానికి డబ్బులుండవు. ఎలాగోలా మా నాన్న ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లో ఆహ్, కొంత ఫీజు హాస్టల్ ఫీజు కట్టాడు. హాస్టల్ ఫీజు కట్టి దాంతో పాటు నేను ఎలాగో ఇదయిపోయాను. చదువుకున్నాను. సెకండ్ ఇయర్‌కొచ్చేసరికి హాస్టల్ ఫీజు కట్టలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా చదువుకోవాలి అనే ఉద్దేశ్యంతో కావలిలో మా మామ వాళ్ళుంటే వాళ్ళ ఇంటికాడ ఉండేది. అలాగే హాస్టల్‌లో తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ రూమ్‌లో ఉండేది. దొంగచాటుగా అక్కడ పీజీ హాస్టలుంటే అక్కడెక్కడ పడుకోవటానికి ప్లేస్ లేక, ఆ పీజీ హాస్టల్‌లో స్టెప్స్ కింద చలికి అట్లే పడుకునేవాడిని. ఈరోజు తలుచుకుంటే నాకు ఆహ్, రాత్ర ఎప్పుడైతే జూమ్ అని చెప్పారో, ఇవన్నీ ఒక్కసారి గుర్తొచ్చి నా లైఫ్‌కి మొత్తం నా కళ్ళ ముందు కనిపించింది. అంటే దారుణమైన కష్టాలు చూసాను సార్. ఇంటర్మీడియేట్ వయసు. అలాగే డిగ్రీ. తర్వాత ఎంబీఏ. డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ పెదనందిపాడు అనే చోట సీటొచ్చింది సార్. కానీ కేవలం హాస్టల్ ఫెసిలిటీ లేదు. నెలకు 5,000 డబ్బులు నేను కట్టలేను అనే ఒక రీజన్ తోటి అది క్యాన్సిల్ చేసుకొనొచ్చి, మళ్ళా వెయిట్ చేస్తున్న టైంలో అగైన్ మళ్ళా ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది. సో, ఎందుకు అలా ఆపర్చునిటీ అని పద్దాకలా చెప్తున్నానంటే, చాలా అవకాశాలు మన లైఫ్‌లో వస్తుంటాయి. వాటిని కరెక్ట్‌గా అందిపుచ్చుకుంటేనే లైఫ్‌లో సక్సెస్ అవ్వగలం. లేదు అని పక్కన పెట్టేస్తే, అది మనకు దూరం అయిపోతుంది సక్సెస్. ఆ టైంలో ఐసెట్ రాసాను. ఎంబీఏ సీటొచ్చింది. ఎంబీఏ జాయిన్ అయ్యాను సార్. ఇంతవరకు నా ఎడ్యుకేషన్ చు ఇంతవరకు నా ఎడ్యుకేషన్ అంటే ఆహ్, చాలా ఫ్యామిలీ ఎమోషన్స్‌కి వీటన్నిటికి ఆహ్, చాలా దూరంగా పెరిగాను. ప్రేమ ఆప్యాయతలకి చాలా దూరంగా పెరిగాను. అంటే ఇక్కడ మా అమ్మ, నాన్నని నేను తక్కువ చేయట్లేదు. మా అమ్మా, నాన్న వాళ్ళున్న పరిస్థితుల్లో నన్ను చదివిచ్చటమే చాలా గొప్ప విషయం. అండ్ దేవుడి దయ వల్ల ఈరోజు మా అమ్మా, నాన్న హ్యాపీగున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. ఆరోగ్యం కుదుటపడింది. సెకండ్ థింగ్ సార్ ఇంకో గేమ్ స్టార్ట్ అయిందేంటంటే డబ్బు విలువ. అప్పటి వరకు డబ్బుల విలువ మనకు తెలీదు పెద్దగా. తెలుసు కానీ మెచ్యూరిటీ ఉండదు. ఎప్పుడైతే ఎంబీఏ జాయిన్ అవుతున్నామో, ఎంబీఏ జాయిన్ అవుతున్నప్పుడు డిఫరెంట్ కష్టాలు ఎదురైనాయి నాకు నా లైఫ్‌లో. అది ఎలాంటి కష్టాలంటే నేను ఎంబీఏ జాయిన్ అవ్వటానికి ఫీజ్ కట్టాలి. ఫీజ్ కట్టాలంటే డబ్బులు లేవు. మా రిలేటివ్స్ ఒకతను గవర్నమెంట్ జాబ్ చేస్తాడు. తనని మా నాన్న అడిగితే తిరుపతి నుంచి అప్పటికప్పుడు ఎళ్తే మేము తనొక ఎంఆర్ఓ ఆఫీస్‌లో చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. బట్ యెస్ లైఫ్‌లో ఎదుర్కొన్నయి కొన్ని చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఎంఆర్ఓ ఆఫీస్‌లో జాబ్ చేస్తుంటే అక్కడికెళ్తే సొంత బంధువు పొద్దున్నే ఎళ్తే మధ్యాహ్నం వరకు కూర్చోబెట్టుకొని అక్కడ నన్ను, మా నాన్నని డబ్బులివ్వకపోగా, ఆ రోజు మధ్యాహ్నం వాళ్ళందరిలో "ఈడు మా తమ్ముడు కొడుకు ఈరోజు ఎంబీఏ చేస్తున్నాడు. వాడు ముందు జాగ్రత్త పడలేదు. అందుకని ఈరోజు డబ్బుల కోసం నా దగ్గరకొచ్చాడని" చెప్పి, అప్పుడు గూడా డబ్బులివ్వకుండా సాయంత్రం 5 గంటల వరకు వెయిట్ చేపిచ్చి, ఇంకొకతన్ని పిలిపిచ్చి వేరే అతని దగ్గరక తీసుకెళ్ళి ప్రామిసరీ నోట్ రాపిచ్చుకొని 10,000 ఇచ్చాడు నాకు. సో, అది ఎంత పాతుకుపోయిందంటే నా మైండ్‌లో అప్పుడే మా నాన్నకి డబ్బులొద్దు, ఏమొద్దు నాకు ఎంబీఏ వద్దు ఎళ్ళిపోదాం పో అంటే, లేదు వెయిట్ చేయమని చెప్పాడు. దట్ ఈస్ వన్ థింగ్. నా జీవితంలో ఎప్పటికీ నన్ను ఇన్‌స్పైర్ చేసేది. అది చాలా మందికి నెగెటివ్‌గా అనిపిస్తది. బట్ నా వరకు మాత్రం నన్ను ఇన్‌స్పైర్ చేసేదిగా చూస్తాను నేను. సెకండ్ థింగ్ తిరుపతిలో మేముండేటప్పుడు నేను ఎంబీఏ చదివేటప్పుడు ఆహ్, ఒక చిన్న ఇంట్లో ఉండేది. వేరే వాళ్ళు ఏదో డబ్బులివ్వాలని, మా నాన్న డబ్బులివ్వాలనే ఉద్దేశంతోటి డిసెంబర్ 31 తేదీ అంటే జనరల్‌గా ప్రతి ఒక్కరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునే టైంలో
సాయంత్రం 7:30, 8 గంటలకొచ్చేసరికి నేను కాలేజీ నుంచి ఇంటికొచ్చేసరికి ఇంటికి తాళం వేసుకొని ఎళ్ళిపోయారు. 8,000 డబ్బులివ్వాలని ఇంటికి తాళం వేసుకొని ఎళ్ళిపోయారు. సో, అది ఎలా ఏడవాలా? ఏం చేయాలో ఏమీ తెలియని పరిస్థితి. అది గూడా నా మైండ్‌లో గట్టిగా పడిపోయింది. ఏంటి ఈ పేదరికం? ఇలాగే ఉండాలా? ఎంతకాలం పేదరికంతో ఉండాలా? చిన్నప్పటి నుంచి నేను పెద్దవాళ్ళ మీద ఆధారపడటానికి చాలా తక్కువ అసలు ఇష్టపడేవాడిని కాదు. ఎందుకంటే ఏడో తరగతి చదివే టైంలో సమ్మర్ హాలిడేస్‌లో బేల్దారి పనికి నేను కూలి పనులకెళ్ళి నా ఖర్చులకు నేను సంపాదించుకున్నా. ఎంబీఏ చదివే టైంలో కూడా ఎంబీఏ చేరే ముందు సెలవుల్లో కూడా సిమెంట్ బస్తాలు మోసాను నేను తిరుపతిలో. ఈవెన్ ఆల్‌మోస్ట్ మా నాన్న వాళ్ళ సపోర్ట్ తీసుకున్నా గానీ, నా ఖర్చులకెప్పుడు నేను తర్వాత ఎవరి మీద ఆధారపడలేదు. అండ్ అలాగా ఎంబీఏ కంప్లీట్ చేసుకొని ఆహ్, ఎగ్జాక్ట్‌గా నా వైవా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 1 వీక్ కరెక్ట్‌గా 7 డేస్ ఇంట్లో ఉన్నాను. ఆ 7 డేస్ తర్వాత మా అత్తమ్మ దగ్గరకొచ్చి మా అమ్మ వాళ్ళని కూడా డబ్బులు అడగకుండా వాళ్ళ పరిస్థితి ఇబ్బందుందని తెలిసి, వాళ్ళని కూడా డబ్బులు అడగకుండా మా అత్తమ్మ వాళ్ళ దగ్గర నేను ఒక రూ. 5,000 డబ్బులు తీసుకొనొచ్చి అదే పెట్టుకున్నా. నా కెరియర్‌లో ఇంకెప్పుడు ఎవరిని డబ్బులు అడగకూడదు నా సర్వైవల్ కోసం. మంచైనా, చెడైనా ఈ డబ్బులే నాకు ఫైనల్ కావాలి. ఇక నుంచి ఏదైనా సరే నా సంపాదనతోటే నేను బతకాలనే ఉద్దేశంతోటి హైదరాబాద్ ఎళ్ళిపోయాను. తిరుపతి ని శాంతినగర్ నుంచి. ఆ రోజు మొదలుకొని సార్, ఈ రోజు వరకు నా లైఫ్‌లో ఇంతవరకు మా అమ్మ, నాన్న నా సర్వైవల్ కోసం నేనెప్పుడు డబ్బులు అడగలేదు. రీజన్ ఏందంటే పట్టుదల, ఎలాగైనా సరే సక్సెస్ అవ్వాలి. ఏదైనా సాధించాలి. సాధించాలంటే గట్టి పట్టుదలుండాలి. నాకింక ఆప్షన్ లేదు. నేను అమ్మా, నాన్న నాకు డబ్బులిస్తుంటే నేను మళ్ళా వాళ్ళు ఎలాగోలా కష్టపడి ఇస్తారు. బట్ నాకు జరిగిపోతా ఉంటది. నేను పట్టించుకోను. సో, గట్టిగా నేను అప్పుడు హైదరాబాద్ ఎళ్ళిన తర్వాత కొత్తల్లో నాకక్కడ రూమ్ లేదు. హైదరాబాద్ ఏమీ తెలీదు. అలాంటి టైంలో జాబ్ ఎతుక్కోవటం కోసం జస్ట్ ఇది 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 అగైన్ ఎందుకు చెప్తున్నా అంటే, వెస్టేజ్ లాంటి ఆపర్చునిటీ రావటం మన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. దీన్ని జస్ట్ రీకనెక్ట్ చేస్తున్నాను. కెరియర్ స్టార్టింగ్‌లో నాకొక జాబ్ ఆపర్చునిటీ కోసం కన్సల్టెన్సీస్‌కెళ్ళి న్యూస్ పేపర్‌లు చూసి, సిటీ బస్సుల్లో తిరిగి, ఎతుక్కొని మేబీ నాలాగా చాలామంది గూడా అదే జేసుంటారు. అలా జాబ్ ఎతుక్కొని, కష్టపడి ఏదో చిన్న జాబ్ చేస్తుంటే, కనీసం బైక్ కూడా లేదు. హైదరాబాద్ లాంటి సిటీలో మార్కెటింగ్ జాబు బైక్ లేకుండా చేశాను. అలా 2009, 10 వరకు 2009 వరకు చేసుకుంటా పోయాను. 2009లో నాకు మ్యారేజ్ అయింది. అనూష అనే ఒక మంచి పర్సన్ నా లైఫ్‌లోకొచ్చారు. మేబీ భగవంతుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరిని పంపిస్తారు అంటారు. సో, అలా నా లైఫ్‌లో మా మిసెస్ వచ్చిందనుకుంటా నేను. ఆ తర్వాత 2010లో హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీలో జాబొచ్చింది. సో, అక్కడి నుంచి మొదలైంది సార్. ప్రతి చోట అంటే వర్క్ చేసే ప్రతి చోట చాలా చాలా ఛాలెంజెస్. ఎలాంటి ఛాలెంజెస్ అంటే హార్డ్ వర్క్, విపరీతమైన హార్డ్ వర్క్. అది మార్కెటింగ్ జాబ్‌లంటే ఇప్పుడు మనం చూసే మార్కెటింగ్ జాబ్ ఇప్పుడు మనం వెస్టేజ్‌లో చేస్తున్నప్పుడు ఒకరిద్దరు మనం ఏదో చెప్తే వినలేదని బాధపడతాం. కానీ అక్కడ స్టార్టింగ్‌లో నాకు జీతం ఇస్తారు కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో నా టార్గెట్ అవ్వాలి కాబట్టి, ఎంతైనా కష్టపడి పని చేస్తాం. అలాంటి హార్డ్ వర్క్స్ చూసాను సార్ నేను. అలాంటి హార్డ్ వర్క్స్ చేసుకుంటూ పోతున్న టైంలో లైఫ్‌లో చాలా చాలా లెసన్స్ ఎదురైనాయి సార్. ఎలాంటి లెసన్స్ అంటే ఒకటి పేదరికం. సెకండ్ ఆహ్, లైక్ ఎలా చెప్పాలి ఆహ్, హలో! సార్ వినిపిస్తుందా? క్లియర్ అవును రంగారావు సార్. సార్. ప్లీజ్ మీరు మీరు మీ లైఫ్‌ని ఎలా ఉందో అలానే జర్నీ ప్రెజెంట్ చేయండి. ఇబ్బంది లేదు. ఆహా! యాహ్! థాంక్ యూ. ఈ ప్రాసెస్‌లో అన్‌మ్యూట్ నేను చేసి అబ్జర్వ్ చేసిందేందంటే, నాతో పాటు చాలామంది ఎంబీఏ అయిపోయిన కొత్తలో మార్కెటింగ్ జాబ్‌కొచ్చారు సార్. కానీ ఎవరు నిలబడలేకపోయారు. నేను చదువులో గాని, కాలేజ్ లెవెల్‌లో గాని, స్కూల్ లెవెల్‌లో గాని, ఎంబీఏ లెవెల్‌లో గాని చదువులో చాలా డల్లర్ నేను. బట్ ఈరోజు నా ఎంబీఏ ఫ్రెండ్స్‌లో గాని, డిగ్రీ ఫ్రెండ్స్‌లో గాని వీళ్ళందరిలో చూస్తే టాప్ 5 పర్సన్స్‌లో, టాప్ 5 సక్సెస్ అయిన పర్సన్స్‌లో నేనొకడిని. సో, మేబీ డెఫినిట్‌గా నాకున్న నెగెటివ్స్‌ని నేను పాజిటివ్‌గా తీసుకోవటం వలన మేబీ నేనలా అయ్యానా? లేదంటే నా జీవితంలో ఎదురైన కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ మేబీ నిజాయితీగా ఉండటం వలన
నేచర్ కనెక్ట్ చేసిందో నాకు తెలీదు. సో, ఆ నేచర్ కనెక్ట్ చేసిందనే దానికి గూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్. రెగ్యులర్‌గా ప్రతి ఒక్కరిమి సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తాము, మార్కెటింగ్ జాబ్ చేస్తాము అండ్ ఆహ్, బ్యాంకింగ్ జాబ్స్ డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ చేస్తాం సార్. మిగతా వాళ్ళకి, మనకి కొన్ని కొన్ని విషయాల్లో తేడా ఉంటది సార్. ఆ తేడా ఏంటంటే, ఒకటి ఎంత సిన్సియర్‌గున్నామో, మనం చేసే జాబ్ పట్ల మనం ఎంత సిన్సియర్‌గున్నామో, నిజంగా ఇది డూ ఆర్ డై లాగా తీసుకొని చేస్తున్నామా? టైమ్ పాస్‌కి చేస్తున్నామా? జస్ట్ ఓన్లీ సాలరీ కోసం చేస్తున్నామా? వర్క్ నేర్చుకోవడం కోసం చేస్తున్నామా? ఆ పర్టిక్యులర్ చేసే వర్క్‌లో లైఫ్ చూస్తున్నామా? జస్ట్ ఈ మంత్ కమిషన్ వస్తే చాలనుకుంటున్నామా? లేదా ఈ మంత్ సాలరీ వస్తే చాలనుకుంటున్నామా? చాలా చాలా ఇదేంటి. అండ్ మనకి కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ సార్ లైఫ్‌లో ఐ వాంట్ టు షేర్ మై పర్సనల్ ఫీలింగ్స్. మేబీ ఆహ్, కొంచెం హ్యుమానిటీ కూడా ఉండాలి కాబట్టి చెప్తున్నాను. నాకు 2000 ఐ థింక్ 12 టైంలో నా కొడుకుకి హెల్త్ బాలేక నేను హాస్పిటల్‌కెళ్ళాను సార్. అంటే నన్ను బాగా మోటివేట్ చేసిన ఇష్యూ చెప్తున్నాను. ఇట్లాంటివి మీకు కూడా లైఫ్‌లో ఉండొచ్చు. 2010, 12 ఆ టైంలో 11, 12 టైంలో తెలియక వాడు టర్పంట్ ఆయిల్ తాగాడు. పెయింట్‌కి వాడే ఆయిల్ తాగాడు. సడెన్‌గా ఇంటికెళ్ళేసరికి బ్లడ్ ఒస్తుంది నోట్లో నుంచి. నాకేం జేయాలో అర్థం కాలేదు. హాస్పిటల్‌కెళ్ళాం. ఆళ్ళప్పటికప్పుడు సండే రోజు అప్పటికప్పుడు కుదరదు ఇక్కడ వేరే పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్ళమంటే బయట ముందొచ్చి ఎతుకుతున్నాం సార్. ఎతుకుతున్నప్పుడు ఆటోల కోసం ఎతుకుతుంటే ఆటోలో ఎవరు రావట్లేదు. ఆ టైంలో ఒక ఒక వైఫ్ అండ్ హస్బాండ్ ఇన్నోవా కార్‌లో వచ్చి ఆహ్, మమ్మల్ని క్రాస్ అయ్యి ముందుకెళ్ళి మళ్ళా తిరిగొచ్చి మమ్మల్ని ఎక్కించుకొని నన్ను వదిలిపెట్టిన మా మిసెస్‌ని, మా వదినని, బాబుని ఎక్కించుకొని హాస్పిటల్‌లో చేర్పించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేపిచ్చారు సార్. సో, ఆ సిట్యుయేషన్ నా లైఫ్‌లో ఎంత మార్చిందంటే, ఈ రోజుకి కూడా ఎవరన్నా నా కళ్ళ ముందు ఎవరన్నా ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తే, నేను నేను తల్లడిల్లిపోతాను. నాకు చేతనైనంత నేను సపోర్ట్ చేద్దాము. నన్ను చాలామంది పిచ్చోళ్ళలా చూస్తారు. ఎందుకు ఎవడి ఇబ్బందున్నా ముందుకెళ్తుంటాడు అని. దానికి మెయిన్ కారణం ఇదే. ఆ రోజు నా కొడుకుని కాపాడటమే కాకుండా తర్వాత రోజు కూడా వచ్చి చూసారు. దట్ ఈస్ వన్ థింగ్. ఆళ్ళు జస్ట్ ఎళ్ళిపోవచ్చు కామన్‌గా. ఈళ్ళెవరో అక్కడ నించున్నారు అని వెయిట్ చేయకుండా వెళ్ళిపోవచ్చు. బట్ ఎనక్కొచ్చి ఇక్కడికొచ్చి చూసానంటే మేబీ భగవంతుడిని వాళ్ళ రూపంలో చూసాను. అట్ ద సేమ్ టైమ్ నా లైఫ్‌లో నాకెదురైన ఒక సిట్యుయేషన్ కూడా నేను చెప్తాను. తిరుపతిలో నేను జాబ్ చేస్తున్న టైంలో 2017, 18 టైంలో నేను ఏటీఎంలో మనీ విత్‌డ్రా చేసుకోవటం కోసం బయటకొచ్చాను సార్ నేను. 2, 3 ఏటీఎమ్స్ పనిచేయలేదు. తిరుపతి బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఏటీఎం దగ్గరికెళ్ళాను. ఆ ఏటీఎం దగ్గరికెళ్తే ఒక ముసలావిడ పడుకొనుంది. ఆ పడుకొనుంటే వాచ్‌మెన్ తిడుతున్నాడామెని. నేనెళ్లి పలకరించడానికి ట్రై చేశాను. ట్రై చేస్తే ఆమె తమిళ్ తప్ప ఏం తెలీదు. అక్కడున్న ఆళ్ళతో మాట్లాడిచ్చడానికి ట్రై చేస్తే ఆవిడెక్కడో తమిళనాడు నుంచొచ్చింది. ఆవిడకేం అర్థం కావట్లేదు. హెల్త్ బాలేదు. నేను కాసేపు పలకరించి తమిళ్‌లో ఆళ్ళతో మాట్లాడిచ్చి, డబ్బులేమన్నా కావాలా అంటే డబ్బులొద్దనింది. టాబ్లెట్ ఒకటి తెచ్చియమనింది ఫీవరొస్తుందని. తెచ్చిచ్చాను అయిపోయింది. ఎందుకో తెలీదు ప్రూఫ్ ఏమన్నా ఉందని ఎతుకుతా ఉంటే ఆహ్, జస్ట్ ఒక బ్యాంక్ పాస్‌బుక్ ఉంది ఆవిడ దగ్గర. ఆ బ్యాంక్ పాస్‌బుక్ ఫోటో తీసుకొని, ఆ బ్యాంక్ పాస్‌బుక్ అనేది కొంచెం ఫోటో తీసుకొని మా ఎంబీఏ ఫ్రెండ్స్ గ్రూప్‌లో ఈవినింగ్ అరౌండ్ 7:30 ఆ టైంలో నేను పోస్ట్ చేశాను. సో, ఇలా ఆవిడ ఫోటో తీసుకొని ఇట్లా పెట్టాను. ఈవిడిట్లా ఉన్నారు అని. ఎందుకు చేశానో నాకు తెలీదు. రీజన్ తెలీదు. సడెన్‌గా నేను ఆ ఫోటో తీసుకొని ఎంబీఏ ఫ్రెండ్స్‌లో పెట్టా. ఎక్కడో జర్మనీలో ఉన్న నా ఫ్రెండ్ సునీత అనే ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి ఇట్లా ఫోటో పెట్టావు కదా! మా బావ చిత్తూరులో పోలీస్ జాబ్ చేస్తున్నారు. తనకు పంపించాను నేను. సో, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. నీకేదన్నా అవసరమైతే నీకు నీ నంబర్ ఇవ్వనా కాల్ చేస్తారన్నారు. ఓకే. నో ప్రాబ్లమ్ అని చెప్పాను. ఎగ్జాక్ట్‌గా అండి యూ డోంట్ బిలీవ్ థట్ 12:00 నైట్ నాకు మదురై నుంచి కాలొచ్చింది. అరౌండ్ 11:30, 12:00 నాకు మదురై నుంచి కాలొస్తే, "సార్ రంగారావు గారు ఇట్లా మీ నంబర్ ఇచ్చారు. మా అమ్మ అక్కడున్నారంట" అని చెప్తే, నేను అప్పటికప్పుడు ఆల్రెడీ అప్పుడు నేనేం చేశాను ఆవిడని అక్కడ హాస్పిటల్‌లో ఫోటో తీసుకోవడమే గాకుండా, హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఆవిడని జాయిన్ జేపిచ్చి, గవర్నమెంట్ హాస్పిటల్‌లో జాయిన్ జేపిచ్చి, సెలైన్ కట్టించి, అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించాను ఆవిడకి నేను. జస్ట్ వదిలేయకుండా ఇంకొకరి సాయంతోటి తీసుకెళ్ళి అక్కడ అంబులెన్స్‌లో వదిలిపెట్టి చేశాను. సో, ఆళ్ళు ఫోను జేయటంతోటి "సార్ వెళ్ళి ఉండండి సార్ ఎళ్ళిపోతదేమో మా అమ్మ. మేము ఒక 10, 15 రోజుల నుంచి ఎతుకుతున్నాము దొరకట్లేదు. కొంచెం తోడుండండి సార్ నేనొచ్చి పొద్దున్నే తీసుకెళ్తామని" చెప్పారు. నాకప్పుడు ఎదురైన టెన్షన్ ఏందంటే ఆవిడని గవర్నమెంట్ హాస్పిటల్ ఓపీలు మారుస్తా ఉంటారు. ఒకవేళ మిస్ అయితే ఏంటి పరిస్థితి అని అప్పటికప్పుడు ఎళ్లి నైట్ చలిలో అక్కడ కూర్చొనుంటే తెల్లారి పొద్దున 6 గంటలకి
ఎగ్జాక్ట్‌గా 6, 6:30 టైంలో ఆళ్ళిద్దరు కొడుకులు, కూతురు వచ్చి లిటరల్‌గా ఒక దేవుడిని చూసినట్టు చూసారు. వాళ్ళ అమ్మని తీసుకెళ్లారు. కేవలం వాళ్ళ కొడుకు చెప్పిన మాట ఇని పెళ్లి చేసుకోవట్లేదని ఇంట్లో అలిగొచ్చింది. ఆమె దగ్గర డబ్బులు లేవు, తెలుగు రాదు, బాధపడుతున్నవిడ. ఇది ఎందుకు చెప్తున్నానంటే సార్ నేను, ఇట్స్ నాట్ అబౌట్ ద బిజినెస్. ప్రతిసారి బిజినెస్ మాత్రమే కాదు. మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తుండాలి. నేను ఆ రోజు నేను హాస్పిటల్ ముందు నుంచోనుంటే, ఆ ఎళ్ళేవాళ్ళు ఏంటో నార్మల్‌గా ఉన్నారని ఎళ్ళిపోతే నా బిడ్డ పరిస్థితి ఏంటి ఆ రోజు? ఈరోజు నేనైనా సరే ఆ ముసలావిడని సరే అందరిలాగే తిడుతున్నారు గదా! ఏముందిలే అనుకోని వదిలేస్తే ఆవిడ పరిస్థితేంటి? సో, ఈ 2 జస్ట్ ఒక ఎగ్జాంపుల్‌గా మాత్రమే చెప్పాను. ఇది జరిగిన కొన్ని రోజులకి సార్, ఈరోజు నేనేదైతే జాబ్ చేస్తున్నానో, ఇలా కొన్ని కొన్ని చేశాను. ఈరోజు నేనేదైతే జాబ్ చేస్తున్నా ఎగ్జాక్ట్‌గా ఇది నేను ఆవిడని సేవ్ చేసిన ఒక 3, 4 మంత్స్‌కి మేబీ అరౌండ్ ఒక వితిన్ 1 ఇయర్‌లో నాకు ఇప్పుడు చేస్తున్న జాబ్‌లో ఆపర్చునిటీ వచ్చింది. సో, మనము నిజాయితీగా ఉండి మంచి పనులు చేసుకుంటా పోతే ఆటోమేటిక్‌గా భగవంతుడవ్వచ్చు, నేచర్ అవ్వచ్చు మనకు సపోర్ట్ చేస్తది సార్. అందరూ కష్టపడతాం సార్. అందరూ కష్టపడతాం. ప్రతి ఒక్కరం హార్డ్ వర్క్ చేస్తాం. బట్ ఎవరమైతే ఇంకొకరిని మోసం చేయకుండా నిజాయితీగా ఉంటూ, వీలైనంత వరకు నిజాయితీతో ఉంటూ, 10 మందికి సపోర్ట్ చేస్తూ వీలైనంతలో ఉన్నప్పుడు డెఫినిట్‌గా మనకు నేచర్ సపోర్ట్ చేస్తుంది సార్. అండ్ మోర్ ఓవర్ నాకున్న అత్యంత కొన్ని కొన్ని విషయాలు చెప్తాను సార్ నేను. ఒక టైంలో నేను స్కూల్ డేస్‌లో నేను కనీసం నాకు హాస్టల్ ఫీజ్ కట్టేదానికి డబ్బులు లేవు. కాలేజ్ ఫీజ్ కట్టేదానికి డబ్బులు లేవు. ఇవన్నీ చెప్పాను. నేను ఏ రోజైతే కాలేజ్ నుంచి ఐ మీన్ జాబ్స్ చేయటం మొదలుపెట్టానో, జాబ్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఎవ్వరిని వదలకుండా నాకు కొంతమంది ఎలా అయితే సపోర్ట్ చేశారో, అలా నేను నాకు చేతనైనంత నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను సార్. ఫస్ట్ థింగ్ ఒకప్పుడు నాకు 10,000 ఇవ్వటానికి రోజంతా నుంచోబెట్టుకొని, ప్రామిసరీ నోట్ రాపిచ్చుకొని ఇచ్చిన సొంత బంధువు ఎట్లయితే నాకు చేశారో, అలా కాకుండా మా గ్రామంలో ఒక వ్యక్తి ఇంజినీరింగ్ చదువుతూ మధ్యలో ఆగిపోయి, డిగ్రీ చేరటానికి సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే, 2012 టైంలోనే రూ. 15,000 నిస్వార్థంగా తనకిచ్చాను నేను. ఒకరికి చేసిన సహాయాన్ని చెప్పకూడదు. బట్ లైఫ్‌లో డెఫినిట్‌గా రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. అది గుర్తు చేయటం కోసమే చెప్పాను నేను. సో, ఇలా నాకు చేతనైనంత నేను స్టూడెంట్స్ ఎవరికన్నా ఇబ్బందుంటే గాని, ఎవరన్నా హార్డ్ వర్క్ నాలా కష్టాలు పడుతూ ఎదుగుతున్న వాళ్ళకి సపోర్ట్ చేయటం గాని, వీలైనంత వరకు జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం గాని, తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయటం గాని, వీలైనంత వరకు చేస్తూ ఉంటాను సార్ నేను. సో, మేబీ భగవంతుడు అందుకే నాకు కూడా కొంత మంచి చేస్తూ నన్ను కూడా ముందుకు తీసుకెళ్తున్నాడనుకుంటాను. ఈ ప్రాసెస్‌లో సార్ ఇదంతా కెరియర్ ఒక పక్కన పెడితే, ఈరోజు ఆహ్, ఫస్ట్ కెరియర్ స్టార్టింగ్‌లో సిటీ బస్సుల్లో కనీసం బైక్ కూడా లేకుండా సిటీ బస్సుల్లో తిరుగుతున్నవాడిని. ఈరోజు నేను విజయవాడలో ఉంటున్నాను సార్. విజయవాడ నుంచి నేను తిరుపతి వెళ్ళాలన్నా, వైజాగ్ ఎళ్ళాలన్నా ఆఫీస్ పని మీద కంపెనీ ఫ్లైట్ టికెట్ ఇస్తుంది సార్. ఇంటి దగ్గర నుంచి ఇంటి దగ్గరకొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేసి, అక్కడి నుంచి ఫ్లైట్‌లో దిగితే అక్కడి నుంచి మళ్ళా హోటల్‌కి తీసుకెళ్ళి, హోటల్‌లో అప్రాక్సిమేట్‌లీ నేను స్టే చేయటం కోసం అరౌండ్ రూ. 9,000 నాకు పే చేస్తుంది కంపెనీ. అండ్ ఈవెన్ అది ఓన్లీ స్టేకి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, హార్డ్ వర్క్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ సార్. కష్టపడితే, నిజాయితీగా కష్టపడితే ఏదైనా ఇస్తది. ఒకప్పుడు కనీసం ఆహ్, పడుకోటానికి ఇంటర్మీడియేట్ చదివే టైంలో పడుకోటానికి స్థలం లేక, రూమ్‌లో ఖాళీ లేక, పీజీ హాస్టల్‌లో మెట్ల కింద చలికి వణుకుతూ పడుకున్న ఈరోజు నేను పడుకోటానికి నాకు రూ. 9,000 ఒక రోజు, ఒక రాత్రి పడుకోటానికి నా కంపెనీ నాకు రూ. 9,000 పే చేస్తుంది. లంచ్ తినటానికి రూ. 1,000 అలవెన్స్ ఇస్తుంది. డిన్నర్ చేయటానికి రూ. 2,500 అలవెన్స్ ఇస్తుంది. ఇంటి దగ్గర నుంచి నేను విజయవాడ నుంచి 100 కిలోమీటర్స్ దాటి ఎక్కడికెళ్ళాలన్నా ఇన్నోవా క్రిస్టా విత్ డ్రైవర్ ఇస్తుంది. సో, ఇవన్నీ 100% మేబీ అదృష్టం అనుకోవాలా? లేకపోతే ఆహ్, హార్డ్ వర్క్ అనుకోవాలా? ఎట్లనుకున్నా తెలీదు గానీ, బట్ ఒకప్పుడు నేను చూసిన దానికి క్వైట్ అపోజిట్ లైఫ్. అలాగని నేను ఏ రోజు గూడా దాన్ని నెత్తికెక్కించుకోవటం, ఈరోజు నాకేదో ఇదుందని అట్లా ఎప్పుడూ లేదు సార్. ఎప్పటికప్పుడు రియాలిటీలో ఉంటాను. ఎప్పటికప్పుడు కష్టపడుతూ కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకొని ఉంటాను. ఈ ప్రాసెస్‌లో వెళ్తున్న టైంలో
కరోనా వచ్చింది సార్. 2021 ఐ థింక్ కరోనా ఫస్ట్ వేవ్‌లో నాకు కరోనా వచ్చింది. అప్పటి వరకు లైఫ్ బావుంది. ఏదో స్టార్టింగ్‌లో కష్టపడ్డాను. కూలి పనులకెళ్ళాను, బేల్దారి పనులు చేశాను, సిమెంట్ బస్తాలు మోసాను, ఎస్టీడీ బూత్‌లో పనిచేశాను, హోటల్‌లో పనిచేశాను, బేకరీలో పనిచేశాను డబ్బుల కోసం. ఆహ్, ఎవరికీ తెలీదు. మా బంధువుల్లో కూడా నాకు తెలిసి ఇప్పుడు జూమ్ వింటున్న ఆళ్ళు కొంతమంది నాకు తెలిసిన నా ఫ్రెండ్స్‌కి కూడా నా గురించి తెలీదు. ఎన్ని రాత్రులు ఏడ్చానో, ఎన్ని రోజులు ఏడ్చానో. నా బాధలు కనీసం ఈరోజు 2,00,000 అనే పదం నాకు చాలా గ్రాండ్‌గుంది. ఆ 2,00,000 ఎనక ఎన్ని బాధలున్నాయో, ఎన్ని కష్టాలున్నాయో, ఎన్ని కన్నీళ్లున్నాయో, ఎవరికీ చెప్పుకోవటానికి ఒక సరైన ఫ్రెండ్స్ గూడా లేరు. రీజన్ ఏందంటే నాకు సరిగ్గా మంచి బట్టలు గూడా ఉండేది గాదు. నాకు ఇంటర్మీడియేట్ వచ్చే వరకు నాకు స్కూల్ యూనిఫార్మ్ మాత్రమే నా కొత్త బట్టలు. అండ్ ఇంకొక కొత్త బట్టలేందంటే రిలేటివ్స్ నాకు తెలిసిన ఒక అన్నుంటే, ఆ అన్న కొన్ని రోజులు యూజ్ చేసిన బట్టలు నాకిస్తే అయి నేను కొత్త బట్టలు వాడుకునేవాడిని. అలా ఇంటర్మీడియేట్‌కొచ్చినాక కొత్త బట్టలు కొనుక్కోవటం మొదలుపెట్టా. అలాంటి స్ట్రగుల్స్ పడ్డాను. ఇయన్నీ పక్కన పెడితే సార్, కరోనా ఇయన్నీ మర్చిపోయినా ఎక్కడో కంఫర్ట్ లైఫొచ్చింది. జీతం మంచిగుంది, ఎళ్తుంది. మన గతం మర్చిపోపోయినా కొంచెం ఎళ్తా ఉన్నాం. తెలియకుండా కొన్ని మిస్టేక్స్ చేశాం సార్. కొన్ని కొన్ని ఆటోమేటిక్‌గా మిస్టేక్స్ చేస్తుంటాం. ఈ ప్రాసెస్‌లో కరోనా వచ్చింది సార్. కరోనా వచ్చి 14 డేస్ క్వారంటైన్‌లో ఉన్నాను. అప్పుడు మొదలైంది సార్ నా లైఫ్‌లో. ఎగ్జాక్ట్‌గా కరోనా టైంలో నేను ఆలోచించాను. నా వైఫ్ 8దో తరగతి చదువుతుంది. నాకు కొడుకున్నాడు, కూతురుంది. ఒకవేళ నాకేదన్నా జరగరానిది జరిగితే నా పిల్లల పరిస్థితేంటి? ఈరోజు నేనున్నాను. హ్యాపీగా చూసుకుంటా. ఎంతైనా కష్టపడి చూసుకుంటా. నాకేదన్నా జరిగితే నా పిల్లల పరిస్థితేంటి? మా అమ్మా, నాన్న పరిస్థితేంటి? ఒకప్పుడు నేను చదువుకునే టైంలో మా అమ్మా, నాన్న ఎవరైనా వచ్చి క్వెషన్ చేస్తే బాధపడేవాడిని. నేనెప్పుడైతే జాబ్ చేయటం మొదలుపెట్టానో, ఒక్కరు కూడా మా అమ్మ, నాన్నొచ్చి ఇది నువ్వు ఈ డబ్బులివ్వలేదు, లేపోతే అదుంది, ఇదుందని తక్కువ చేసి మాట్లాడేంత ఛాన్స్ నేనెవ్వరికివ్వలేదు. నాకు తెలియకుండా వాళ్ళేదన్నా చేసుకుంటే నాకు తెలీదు. నా చెల్లెళ్ళకని ఒక అన్నగా, ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా వీలైనంత వరకు జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటా వెళ్తున్నాను సార్ అప్పటి వరకు. ఇప్పటికి చేస్తున్నాను. బట్ ఆ కరోనా టైంలో నాకు నేర్పించిందేంటంటే సార్, వాట్ ఈస్ మై వైఫ్ సిట్యుయేషన్, మై కిడ్స్ సిట్యుయేషన్ అనే క్వెషన్ నన్ను బాగా ఇచ్చేసి కరోనా తగ్గిన తర్వాత మొదలుపెట్టాను సార్. జీవితం మీద ఒక్కదాని మీదే డిపెండ్ అయితే కాదు. ఏం చేయాలి? నాకున్న ఆపర్చునిటీస్ ఏంటి? మార్కెటింగ్ నేను చేస్తుంది. ఏదైనా ఐటీ జాబ్‌కెళ్దామా? నేను చేయలేను. నాకు మ్యాథమెటిక్స్ లైక్ కోడింగ్ ఇట్లాంటివి రావు. ఏం చేయాలని రకరకాలుగా ఆలోచిస్తున్నా. ఏ రేంజ్‌కెళ్ళానంటే సార్, టైల్స్ షాప్‌కెళ్ళాను, సిమెంట్ షాప్స్‌కెళ్ళాను, పెయింట్ షాప్స్‌కెళ్ళాను. నేను పార్ట్ టైమ్‌గా నాకు సాటర్‌డే, సండే హాలిడే ఉంటది. ఎవ్రీ సాటర్‌డే, సండే హాలిడే ఉంటది నాకు. సాటర్‌డే, సండే హాలిడే ఉంటదండి. నేను బిజినెస్ తెస్తాను. నాకు కమిషన్ ఇవ్వండి అని అడిగితే, ఆళ్ళు చెప్పిన సమాధానం ఏందంటే, "సార్ మాకే బిజినెస్ సరిగ్గా లేదు. మీకేమిస్తాం" అని చెప్పారు. ఇలా నేను వెతుకుతా ఉన్న టైంలో, ఒకరోజు సార్ ఎగ్జాక్ట్‌గా జూలై 5 2025 జూలై 5న నేను ఇంట్లో కూర్చొని వాట్సాప్ చూస్తా ఉన్నాను సార్. అంతకుముందు గూడా నా ఫ్రెండ్ కిరణ్ సార్ ఇక్కడ దీంట్లో ఉన్నాడు. చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ 5వ తరగతి నుంచి. వాట్సాప్ స్టేటస్‌లో వెస్టేజ్ గురించి పెట్టున్నాడు. అంతకుముందు గూడా పెట్టాను. నేను లైట్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్‌గా ఆ రోజు చూసి, "కిరణ్ ఏంటిది? నువ్వేదో పెడుతున్నావు ఇది వెస్టేజ్ అండి. ఏంటది?" అని చెప్పి ఒక మాట అడిగాను నేను. వెంటనే కిరణ్ చెప్పి, "లేదు బ్రో నేను నీకు చెప్తాను. నువ్వెప్పుడు ఫ్రీగుంటావు" అన్నాడు. నేను ఫ్రీగుంటాను పర్లేదు చెప్పు. నేను ఫోన్‌లో చెప్పు అర్థం చేసుకుంటా అన్నా. ఇది ఫోన్‌లో చెప్పేది కాదు. నేను నీ దగ్గరకొస్తా ఉండు. సరే నీ ఇష్టం అని చెప్పాను. ఎగ్జాక్ట్‌గా నేను ఆ రోజు చెప్తే నెక్స్ట్ డే మధ్యాహ్నం 11 నెక్స్ట్ డే మార్నింగ్ 11 శ్రావణ్ సార్ అండ్ కిరణ్ సార్ విజయవాడొచ్చారు. టంగుటూరు నుంచి అప్పటికప్పుడు విజయవాడొచ్చి డీఎల్‌సీపీలో పీఎస్ఆర్ సార్ డీఎల్‌సీపీలో మీటింగ్ ఉంటే అక్కడికి తీసుకెళ్లారు. అదయిపోయిన తర్వాత కూర్చోబెట్టుకొని నాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు వెస్టేజ్ గురించి. నిజం చెప్పాలంటే అప్పుడు మొహమాటం కోసం నా ఫ్రెండ్ నా కోసం ఇంత దూరం వచ్చాడు. కేవలం నేను అడిగానని వచ్చాడని అప్పటికప్పుడు నా పేరు మీద ఐడీ ఏసి తర్వాత నేను ప్రొడక్ట్స్ కొనుక్కున్నా. కేవలం నా ఫ్రెండ్ తను చెప్పిందేంది నేను జాబ్ గూడా మానేసాను. దీంట్లో చేస్తున్నాడు. నా ఫ్రెండ్‌ని నేను ఎంకరేజ్ చేయాలని వాడు నా కోసం చేస్తున్నాడనే విషయం నాకు తెలీదు. సారీ వాడనన్నాను. తను నా కోసం చేస్తున్నాడనే విషయం నాకు తెలీదు. నేనేదో పెద్ద ఇదిలాగా నా ఫ్రెండ్ కోసం అన్నట్టు నేను ప్రొడక్ట్స్ తీసుకొని వాడుకున్నా. కొన్ని రోజులు వాడాను. అలాగే సేమ్ జూలై 18థ్ రోజున గుంటూరులో మీటింగ్ ఉండింది సార్. గుంటూరులో మీటింగ్ ఉంటే అంతకుముందు నా వైఫ్ మా మేడంకి చెప్తా ఉన్నాను అనుషకి ఆహ్, ఇయన్నీ రేట్లు ఎక్కువుంటాయి అది ఇది అని మాట్లాడుతా ఉంది. సరే రా మీటింగ్‌కెళ్దామని మీటింగ్ తీసుకెళ్ళాను గుంటూరు.
మీటింగ్‌కి తీసుకెళ్తే సార్ మీరు నమ్మరు. ఆ రోజు ఎంఎస్ఆర్ సార్ వచ్చారు. బట్ ఎంఎస్ఆర్ సార్ మాట్లాడలేదు. బట్ ఆనంద్ ప్రసాద్ సార్ మాట్లాడారు. ప్లస్ ఆర్ఎం సార్ రీజనల్ మేనేజర్ సార్ మాట్లాడారు. ఆ సార్ చెప్పిన ఒక 15 నిమిషాల స్పీచ్ ఉంది సార్ నా లైఫ్‌లో. నా కెరియర్‌లో నేను మొదటి నుంచి నేనేం చేసుకుంటా వస్తున్నాను. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నానో, ఎలాంటి పాయింట్స్ మైండ్‌లో పెట్టుకొని వర్క్ చేస్తున్నానో, ఇంకెలా డెవలప్ చేసుకోవాలి, ప్రతి పాయింట్ క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అద్భుతంగా అయిపోయింది. ఆ తర్వాత రిటర్న్ స్టార్ట్ అవుతుంటే గుంటూరులో స్టార్ట్ అయ్యి రోడ్డెక్కాము. వర్షం స్టార్ట్ అయింది సార్. మంచో చెడో తెలీదు. గుంటూరు నుంచి విజయవాడ ఇంటికెళ్ళే వరకు వర్షంలో తడుచుకుంటానే బండి మీద వెళ్ళిపోయాను సార్. సో, అప్పుడు మొదలుగా ఆ రోజు మా వైఫ్ బేసిక్‌గా నెగెటివ్‌గా ఫీల్ అవుతదనుకున్నా. కానీ ఆ రోజు నుంచి తను చాలా ఎంకరేజ్ చేయటం మొదలుపెట్టింది. డెఫినిట్‌గా చెయ్యి వెస్టేజ్‌లో. అండ్ దానికి రీజన్ ఏందంటే, వెస్టేజ్‌లో నాకు చెప్పినప్పుడు ఈళ్ళేందంటే ఫస్ట్ ప్రొడక్ట్స్ వాడు. నీకు నచ్చితే మిగతా వాళ్ళకి రిఫర్ చెయి. అండ్ కిరణ్ నాకు చెప్పిన మాటేందంటే, "రంగారావు నీకు మంచి సాలరీ వస్తుంది. డెఫినిట్‌గా నేను కాదనను. నా స్కూల్ గ్రూప్‌లో, డిగ్రీ గ్రూప్‌లో వీటిల్లో తను తను కూడా పార్ట్ ఉంటాడు కాబట్టి ఎవరన్నా ఏదన్నా సమస్యుంటే అందరికంటే ముందు నేను రియాక్ట్ అయ్యి నా తరపున నా కాంట్రిబ్యూషన్ నేను పంపిస్తా ఉంటాను. నువ్వలా పంపించటం కాదు, డబ్బులు పంపించటం కాదు. నువ్వు ఎవరైతే నీడ్ ఉందో వాళ్ళకి ఇలాంటిది సపోర్ట్ చెయి. వాళ్ళకి ఒకసారి డబ్బులిస్తే ఆ డబ్బులు ఇదవుతాయి. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు. నువ్వు ఎంతవరకు చేయగలవు. ఇలాంటి ఆపర్చునిటీ చూపిచ్చి వాళ్ళకి లైఫ్‌లో సపోర్ట్ ఉంటే వాళ్ళు చాలా సక్సెస్ అవుతారన్నారు. తనేమంటారో సేల్స్‌లో మెయిన్ కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తను ఆ చెప్పిన పదం కీవర్డ్స్ అంటారు కదా సార్! ఏదైనా మనం వెతికేటప్పుడు, ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు కీవర్డ్ ఇంపార్టెంట్. ఆ కీవర్డ్ నాకు కరెక్ట్‌గా తగిలింది సార్. జస్ట్ ఎందుకంటే ఆహ్, నేను చేసే పనుల్లో ఒకప్పుడు నేను చాలా కష్టాలు పడ్డాను కాబట్టి, నేను చేసే ప్రతి ప్రతి పనిలో నేను బెనిఫిట్ అవ్వాలి. దానితో పాటు ఎంతో కొంత మిగతా వాళ్ళకి హెల్ప్ అవ్వాలి. దట్ ఈస్ మై ప్యాషన్ బేసిక్‌గా. దానికోసమే హిందుస్థాన్ యూనిలీవర్‌లో 70,000 సాలరీ తీసుకున్నప్పుడే రిజైన్ చేసి గ్రూప్ 2 కోచింగ్‌కెళ్ళాను. బట్ అగైన్ అది టైం సరిపోదు. లైఫ్‌లో సెటిల్ అవ్వను. బ్యాకొచ్చేసాను ప్రైవేట్ జాబ్‌కి. ఎగ్జాక్ట్‌గా నాకది గుర్తొచ్చింది. అరే! ఇదే కదా నాకు కావాల్సింది లైఫ్‌లో. నేను దీనికోసం కదా చూస్తుంది. నాకు లైఫ్‌లో నేను సక్సెస్ అవ్వాలి. నాతో పాటు నాలా ఇబ్బంది పడే వాళ్ళని కొంతమంది కన్నా నేను సపోర్ట్ చేయగలగాలి. ఇది కదా నాకు కావాల్సిందని ఒక థాట్ నాలో బాగా వెలిగింది. ప్రొడక్ట్స్ వాడాను సార్. అగైన్ ఐటీ రిటర్న్స్ ఇది ప్రాబ్లమ్ అవుతది. నా పేరు మీద ఐటీ వద్దని ఆ నెల ఎవరికీ ప్రొడక్ట్ గురించి ఎవ్వరికీ చెప్పలేదు నేను. అండ్ అగైన్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడాను. ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో నా వైఫ్ పేరు మీద, అనుష పేరు మీద ఐడీ తీసుకున్నాను సార్. వెస్టేజ్ ఐడీ. అప్పుడు స్టార్ట్ చేశాను సార్. తెలుసుకోవటం మొదలుపెట్టాను సార్ వెస్టేజ్ గురించి. వెస్టేజ్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత, నా లైఫ్‌లో ఇన్ని రోజులు నేనెందుకు మిస్ అయ్యాను ఇట్లాంటి ఆపర్చునిటీ? వెస్టేజ్ లాంటి ఆపర్చునిటీ ఎందుకు మిస్ అయ్యాను? నేను 17 సంవత్సరాలు కష్టపడితే నా సాలరీ 2,00,000 వచ్చింది సార్. ఆల్‌మోస్ట్ అబౌట్ 24,75,000 నా సాలరీ పర్ యానమ్. అది కూడా 17 సంవత్సరాలు. 2007లో 6,300తో మొదలుపెట్టి ఈరోజు ఇప్పటికొచ్చాను. కానీ వెస్టేజ్ లాంటి అదే, అదే ఎఫర్ట్స్, అదే హార్డ్ వర్క్ వెస్టేజ్ లాంటి చోట పెట్టుంటే నేను కనీసం ఒక 5 ఇయర్స్ పెట్టుంటే నేనెక్కడికెళ్ళేవాడిని అని ఆలోచించాను. అట్ ద సేమ్ టైమ్ నేను చేస్తున్న జాబ్‌ని నేనెక్కడ తక్కువ చేయను. ఎందుకంటే మనం చేసే పని ఎప్పుడు దైవంతో సమానం. ఈరోజు నేను చేస్తున్నా కానీ నాకు ఇంత కంఫర్ట్ లైఫ్ ఇచ్చి, నా ఫ్యామిలీని ఇంత బాగా చూసుకుంటున్న నా కంపెనీని గాని, నా పనిని గాని నేనెక్కడ 1% కూడా తక్కువ చేయను. ఇన్‌ఫాక్ట్ వెస్టేజ్‌లో చేరిన తర్వాత ఇంకా ఎక్కువ కష్టపడుతున్నా నా కంపెనీలో వర్క్ కోసం. సో, ఇక్కడ నేర్చుకునే స్కిల్స్ నాకక్కడ చాలా ఉపయోగపడుతున్నాయి. రోజు పొద్దున్నే నేనిక్కడ జూమ్ సెషన్‌లో నేర్చుకునే మన లీడర్స్ ద గ్రేట్ లీడర్ సురేష్ సార్ గాని, ఎంఎస్ఆర్ సార్ గాని, సురేష్ సార్ గాని, ఆనంద్ సార్ గాని వీళ్ళందరూ చెప్పే చాలా పదాలు చాలా చాలా ఇన్‌స్పిరేషన్ స్టోరీస్ గాని ఇవన్నీ నేర్చుకొని ఇంకా ఇంకా ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తున్నానక్కడ. సో, దీంట్లో నేను నేర్చుకుందేంటంటే సార్, ఫస్ట్ థింగ్ ప్రొడక్ట్స్. చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. ఈరోజు సమాజంలో ఉన్న అతి పెద్ద సమస్యలు 2 ఉన్నాయి సార్. ఒకటి సార్ ఆర్ మేడమ్. ఆహ్, ఒకటి కెమికల్ అన్‌హెల్తీ ప్రొడక్ట్స్ వాడి అన్నెసెసరీగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఎంప్లాయ్‌మెంట్ ఇష్యూ. ఈ రెండిటిని మన వైపున మనం ఎంతవరకు చేయగలం? సో, అలా ఆలోచించినప్పుడు నేనిక్కడ అగైన్ నా మార్కెటింగ్ జాబ్‌కొస్తే మార్కెటింగ్‌లో బేసిక్‌గా ఏం చూస్తాం సార్?
మార్కెటింగ్‌లో మనకి బేసిక్‌గా 4 ఉంటాయి సార్. ఒకటి ప్రొడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్. 4 పీస్ అంటారు. నాది ఎంబీఏ మార్కెటింగ్ సార్ నేను. ఓకే. ఆ 4 పీస్ అనేది ప్రొడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్. సో, జస్ట్ మీకు అర్థమవ్వటం కోసం మీకు అందరికి తెలుసు. బట్ అగైన్ మీకు చెప్తున్నాను నేను. ప్రొడక్ట్స్‌కొచ్చేసరికి అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. హోమ్ అండ్ పర్సనల్ కేర్ ఉన్నాయి. అండ్ బెవరేజెస్ ఉంది. బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అగ్రి ప్రొడక్ట్స్ ఉంది. ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్‌కి. అండ్ వాటర్ ప్యూరిఫైయర్స్. డిఫరెంట్ రేంజ్ ఆఫ్ అరౌండ్ 450 ప్లస్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ కావాల్సిందేందంటే ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. నీకు రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీ మన కళ్ళ ముందుంది. దాన్ని అందుకోగలిగే సత్తా మన దగ్గర ఉందా? లేదా? అదొక్కటి మనల్ని మనం క్వెషన్ జేసుకోవాలి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ప్రైస్. కొంతమంది నాకు ఎదురైంది సార్ ఇది. ప్రైస్ ఎక్కువ అంటారు సార్. నాకు అర్థమైన లాజిక్ ఏందంటే, సీఎన్‌సీ ఆఫర్ గురించి మనోళ్ళందరూ చెప్తుంటారు. ఆ సీఎన్‌సీ ఆఫర్‌ని కరెక్ట్‌గా వాడుకుంటే, సీఎన్‌సీ ఆఫర్‌లో ఏం జెప్తారు? 4 మంత్స్ కంటిన్యూయస్‌గా 100 పీవీస్ చేసుకో. ఫిఫ్త్ మంత్‌లో 2500 పీవీస్ మీకొస్తాయి. అండ్ నీకు యావరేజ్‌గా నీకు పడేది రూ. 2800 ఖర్చవుతుంది నీకు. రూ. 3500కి నువ్వు స్పెండ్ చేసేది యావరేజ్‌గా రూ. 2800కొస్తుందన్నారు. దీన్ని నేను ఇంకొకలా చెప్తాను సార్. 4 మంత్స్ నువ్వు బిజినెస్ 4 మంత్స్ వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ కొంటే, లైఫ్ లాంగ్ నీ ఇంటికి ప్రొడక్ట్స్ ఫ్రీగా తీసుకో అనేది చెప్తా. అదెలా చెప్తానంటే, సార్ ఫస్ట్ నెల మేబీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తావు. 15 డేస్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తావు. తర్వాత నీకు నిజంగా దీంట్లో కెరియర్‌గా ఎంచుకొని డబ్బులు సంపాదించాలనే తపన గనుకుంటే, సీరియస్‌గా ఆలోచిస్తే మాత్రం డెఫినిట్‌గా ఐదో నెల నుంచి ఫ్రీగా చేసుకోవచ్చు. సీరియస్‌గా ఆలోచించకుండా ఓన్లీ ప్రొడక్ట్స్ వాడతాను మాత్రమే అంటే మాత్రం నేను ఆన్సర్ చెప్పలేను. ఎందుకంటే సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ 100 పీవీస్ చేసినప్పుడు ఫిఫ్త్ మంత్‌లో 2500 పీవీస్ ఒస్తాయి. మన టార్గెట్ ఎప్పుడు గూడా ఎలా ఉండాలంటే మాక్సిమం ఫోర్త్ మంత్‌కంతా బ్రాంజ్ అయిపోవాలి. బ్రాంజ్ అయిపోతే మన అకౌంట్‌లో డబ్బులు పడతా ఉంటాయి. సో, ఆబ్వియస్‌లీ మనం 2, 3 తేదీల్లో సీఎన్‌సీ ప్రొడక్ట్స్ ఏదైతే కొంటామో, ఆ డబ్బులు మనకు వెనక్కొస్తాయి ఇక్కడ. సో, మన ప్రొడక్ట్స్ మనం ఫ్రీగా కొంటాం. చిన్నప్పటి నుంచి మనం సూపర్ మార్కెట్స్‌లో, రిటైల్ షాప్స్‌లో ప్రొడక్ట్స్ కొంటా ఉన్నాం. ఏ రోజన్నా మనకు ఒక్క రూపాయైనా వెనక్కొచ్చిందా సార్? ఒక్క రూపాయి మనకి వెనక్కి రాలేదు. ఈ లాజిక్ అర్థం చేసుకోకుండా ప్రైస్ ఎక్కువ అంటాం. డెఫినిట్‌గా ప్రైస్ కొంచెం రీజనబుల్ ఉంది. అర్థం చేసుకోకపోతే ప్రైస్ ఎక్కువ. అర్థం చేసుకుంటే ప్రైస్ తక్కువ. అండ్ అగైన్ ప్రొడక్ట్ క్వాలిటీ. నేను కొన్ని ప్రొడక్ట్స్ వాడాను సార్. ఎవ్రీడే మార్నింగ్ నేను ఆహ్, పేస్ట్ దగ్గర నుంచి గ్రీన్ టీ దగ్గర నుంచి వెస్లిన్ టీ తాగుతున్న అద్భుతమైన ప్రొడక్టు. ఇంకా చెప్పాలంటే చాలా ప్రొడక్ట్స్ సార్. కుకింగ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది. రైస్ బ్రాన్ ఆయిల్ వాడిన తర్వాత మా ఫ్యామిలీ ఈవెన్ నా పాప గూడా వేరే ఆయిల్‌తో వడలు చేస్తుంటే ఒప్పుకోవట్లేదు. మమ్మీ దీంతో చెయ్యి అని అడుగుతుంది. సో, అంత బావుంది ఆ ప్రొడక్ట్ అది. తినేటప్పుడు ఇది కానీ హెల్త్‌కి చాలా మంచిది చేస్తది. సోప్స్ గాని, షాంపూస్ గాని, హెయిర్ ఆయిల్ గాని. కాకపోతే ఏందంటే సార్, వాడిన వెంటనే రిజల్ట్ రావాలనుకుంటే తప్పు సార్ అది. వాడిన వెంటనే రిజల్ట్ రావాలని ఆలోచిస్తే మాత్రం ఇది కరెక్ట్ కాదు. ప్రతి దానికి కొంచెం ఓపికుండాలి. ఆ ఓపికతో వెయిట్ చేసామంటే దిస్ విల్ బి ద వెరీ గుడ్ ప్రొడక్ట్ ఫర్ యూ. అండ్ అగైన్ ప్లేస్. ఎవరికి మనం ఎక్కడ అమ్ముతాము? ఈ ప్రొడక్ట్స్ ఎక్కడ అమ్ముతాం సార్ మనం? ఎగ్జాక్ట్‌గా సార్ ఈ పాయింట్ చాలా క్రిటికల్ పాయింట్ నా లైఫ్‌లో నేను చూసేది. వెస్టేజ్‌కి నేనొచ్చింది 2 రీజన్స్ సార్. నాకు డబ్బులు అవసరం. చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు నా కొడుకు 10థ్ క్లాస్ చదువుతున్నాడు. నా కూతురు సెవెంత్ చదువుతుంది. రేపొద్దున ఇంటర్మీడియేట్‌కెళ్ళాలంటే మినిమమ్ పర్ యానమ్ 2,50,000 ఫీజ్ అవుతుంది. పాపకి మళ్ళా సెపరేట్ అవుతుంది. తర్వాత ఇంజినీరింగ్ చేయాలంటే కనీసం ఒక 5,00,000 అవుతుంది. డబ్బులు కావాలి. డెఫినిట్‌గా డబ్బులు కావాలి. దట్ ఈస్ అల్టిమేట్ గోల్. బట్ అట్ ద సేమ్ టైమ్ నా ప్యాషన్ గూడా దీంట్లో ఉంది. నా ప్యాషన్ ఏంటి? వీలైనంత వరకు నలుగురికి మంచి ప్రొడక్ట్ షేర్ చేయొచ్చు. ఎంతో కొంత ఆరోగ్యానికి మంచి చేసే ప్రొడక్ట్ షేర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ నాలా ఎవరైతే ఆకలితో ఉన్నారో, నాలా ఎవరైతే జీవితంలో ఎదగాలనే తపన ఉందో, పిల్లల్ని చదివించుకోవాలి, లేకపోతే ఒకప్పుడు నేను ఎలా కష్టాలు పడ్డానో అలా ఎవరైతే ఉన్నారో, అలాంటి వాళ్ళు కొంతమంది కన్నా నేను సపోర్ట్ చేసే అవకాశం ఇక్కడుంది. నేను చేసే జాబ్‌లో నేను మాత్రమే ఎదగగలను సార్. నా కష్టం నాకు మాత్రమే వస్తది. ఆ జీతం నాకు మాత్రమే వస్తది. కానీ ఇక్కడ నేను వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వాలంటే, నా టీమ్‌ని సక్సెస్ చేపిస్తేనే నాకు డబ్బులొస్తాయి ఇక్కడ. ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది సార్. ఈ ప్లేస్ అనే ఈ ప్లేస్ టార్గెట్ ఆడియన్స్ అంటారా? లేపోతే కస్టమర్స్ అంటారా? లేపోతే లీడర్స్ అంటారా? ఏమో తెలీదు గానీ సార్.
నేనిప్పటి వరకు నేను ఎవరినైతే ఆల్‌మోస్ట్ అబౌట్ 46 మెంబర్స్ ఉన్నారు నా టీమ్‌లో ఈ 2 ½ మంత్‌లో. నేను చెప్పిన ప్రతి ఒక్కరు ఒక పర్పస్‌ఫుల్‌గానే తీసుకున్నాను సార్ నేను. ఎవ్వరి దగ్గర వీళ్ళని తీసుకుంటే నాకు బిజినెస్ ఒస్తది అన్న పాయింట్‌లో నేను ఇంతవరకు చేయలేదు. అలా చేసుంటే ఈ పాటికి ఎప్పుడో నేను బ్రాంజ్ అయిపోయేవాడినేమో మేబీ. ఆహ్, కేవలం ఒక పర్సన్‌ని అనాలిసిస్ చేసి అతనేంటి? తనకు నిజంగా ఎంతవరకు అవసరం ఉంది? ఇది చేయగలడా లేదా? ఒకవేళ చేయలేకపోయినా ఇది చేసినందువల్ల తన లైఫ్ ఏమన్నా మారుతదా? అలా అయితే మనం ఇంకొంచెం మోటివేట్ చేసి ఎంకరేజ్ చేయాలి తనని. కొంతమందుంటారు. వాళ్ళకి ఎఫిషియంట్ వాళ్ళు హ్యాపీగుంటారు. బట్ వాళ్ళు ఇంకొకరిని మోటివేట్ చేసే ఛాన్స్ ఉంటది. ఇలా సార్, ఇలా నాకు కొంతమంది నా లైఫ్ లైనర్స్ పరిచయమయ్యారు సార్. నా లైఫ్ లైనర్స్‌లో శ్రీహరి అని ఒక నాకు బాగా తెలిసిన వ్యక్తి నా టీమ్ మెంబరు. తను పరిచయమయ్యాడు. తనకి చెప్పంగానే జస్ట్ ప్రొడక్ట్ ఏంటి ఏమీ లేకుండా ఫస్ట్‌లో కొంచెం అది ఇది మాట్లాడారు. వెంటనే తీసుకున్నారు. ఆహ్, ఆ తర్వాత సార్ సారీ ఐ ఫర్గాట్ టు టెల్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఆహ్, కిరణ్ సార్ వాళ్ళు విజయవాడ వచ్చి ఎళ్ళిన తర్వాత సార్, నేను కొత్తపట్నం రిసార్ట్స్‌కెళ్ళాను సార్ పార్టీకి. 15 మందిమి వెళ్ళాము. 15 మంది రిసార్ట్స్‌కెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకుంటుంటే, నా కిరణ్ సారు, శ్రావణ్ సారు, బ్రహ్మయ్య సార్‌ని, సురేష్ సార్‌ని తీసుకొని కొత్తపట్నం రిసార్ట్స్‌కొచ్చారు సార్. మా మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నైట్ 10:30, 11కి స్టార్ట్ అయ్యి 12:30, 1 అయిపోయింది సార్ అక్కడ కొత్తపట్నం రిసార్ట్స్‌లో. నాతో వచ్చిన 14 మంది రూమ్‌లో పార్టీ ఎంజాయ్ చేస్తుంటే, నేను మాత్రం అక్కడ వెస్టేజ్ మీటింగ్ ఇంటా కూర్చున్నాను. సో, దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ తర్వాత కిరణ్ సార్ వాళ్ళు ఇంకా శ్రావణ్ సార్, కిరణ్ సార్, బ్రహ్మయ్య సార్ ఏం చేశారంటే ఒంగోలులో రూమ్ తీసుకొని ఎగ్జాక్ట్‌గా ఫ్రెండ్‌షిప్ డే రోజు, రేపు మార్నింగ్ ఫ్రెండ్‌షిప్ డే అనంగా ఆ రోజు కావలిలో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ పిలిపించడం కోసం ఒంగోలులో రూమ్ తీసుకొని మీటింగ్ పిలిపించి, ఆనంద్ సార్ వాళ్ళని పరిచయం చేసి, ఆనంద్ సార్ వాళ్ళతోటి నాకు ప్రొడక్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేపిచ్చారు. ఎంత అద్భుతంగా చెప్పారంటే వాళ్ళు, ఖచ్చితంగా చేయాలి అన్నంతగా చెప్పారు. ఆ తర్వాత రోజు సార్ ఎందుకో హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే అని పెట్టాను నేను. ఆ పెట్టిన స్టేటస్‌లో కిరణ్ సార్ ద్వారా నాకెలా పరిచయమైందో, ఎగ్జాక్ట్‌గా నేనేదైతే స్టేటస్ పెట్టానో, ఆ స్టేటస్ చూసి ఒక మేడమ్ ఊహించిన విధంగా నాకు హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే సార్ అని పెట్టింది. ఆవిడెవరంటే అంజలి గారని తిరుపతిలో ఉంటారు. ఒక మొబైల్ షాప్‌లో జాబ్ చేస్తూ, ఈరోజు ఒక 4 మొబైల్ షాప్స్‌కి ఓనర్‌గా ఉంటుంది. తన బిజినెస్ పార్ట్నర్స్ వీళ్ళతోటి. తను హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే అని నాకు పెట్టింది. జస్ట్ నేను వెంటనే మిమ్మల్ని కలవాలి తొందరలో మీకోటి చెప్పాలన్నా. ఏం ఆలోచించకుండా. డెఫినిట్‌గా ఇప్పుడే చెప్పండి సార్ అని. మీరు చెప్తాను అంటే, సార్ మీరేం చెప్తే అది చేస్తాను నేనని చెప్పాను. సో, అలా నాకొక లైఫ్ లర్నర్. అంటే బేసిక్‌గా ఇప్పటివరకు నాకొచ్చిన కొంతమంది శ్రీకాంత్ కావచ్చు, శ్రీహరి కావచ్చు, అంజలి మేడం కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, మాధవరావు కావచ్చు, ఇట్లా మహేష్ కానీ ఇట్లా డిఫరెంట్ ఈళ్ళందరూ కూడా చాలామంది కేవలం నన్ను చూసి మీరు చేస్తున్నారంటే నేనొస్తాను అని చూసి వచ్చినోళ్ళున్నారు. సో, ఇప్పుడు నేను డెఫినిట్‌గా వాళ్ళ కోసం వాళ్ళు కొంచెం స్లో అయినా సరే నేను కష్టపడి దీంట్లో ఫ్యూచర్ ఉందని చూపించాల్సిన బాధ్యత నాకుంది. దానికోసం వీలైనంత కష్టపడుతున్నాను సార్ నేను. మేబీ రిజల్ట్ ఇప్పటికిప్పుడు నేను తీసుకోకపోవచ్చు. డెఫినిట్‌గా వన్ డే ఐ విల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్. సో, అది సార్. అండ్ అగైన్ ప్రమోషన్ సార్. ఫస్ట్ ప్రొడక్ట్, ప్రైస్, ప్రమోషన్ చెప్పాం కదా! ప్రమోషన్ గురించి ఆల్రెడీ మాట్లాడాం మనం. హెల్త్ అండ్ వెల్త్. మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం. మంచి డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాం. వీటన్నిటిని కరెక్ట్‌గా ఉపయోగించి బిజినెస్ చేసుకుంటూ లైఫ్‌లో ఎదిగే అవకాశం మనకెక్కడుంటుంది. వీటితో పాటు సార్ ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది నేను ఈరోజు జాబ్ చేస్తున్నాను సార్. నాకు సాలరీ వస్తుంది. రేపేదన్నా నాకు అనుకోకుండా ఏదన్నా జరిగితే నా ఫ్యామిలీ నాకు ఇన్స్యూరెన్స్ అమౌంట్ ఇస్తది. నా వైఫ్‌కి ఒక జాబ్ ఇవ్వదు. ఆ ఇన్స్యూరెన్స్ డబ్బులు అయిపోయిన తర్వాత నా వైఫ్ ఎలా బతుకుతది? నా పిల్లలు ఎలా బతుకుతారు? నాకు తెలీదు. బట్ వెస్టేజ్‌లో ఉన్న ఆపర్చునిటీ ఏందంటే 3 జనరేషన్ ఆపర్చునిటీ ఉంది వెస్టేజ్‌లో. అది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఆ 3 జనరేషన్ ఆపర్చునిటీ ఏందంటే ఇన్ కేస్ ఒకవేళ మేబీ ఒక 5 ఇయర్స్ డౌన్ ద లైన్ ఒక 5 ఇయర్స్ చేశాను నేను. చేసిన తర్వాత నా అకౌంట్‌లో ఒక 2.5 లాక్స్, 3 లాక్స్ నా అకౌంట్‌లో వస్తున్నాయనుకోండి ఎగ్జాంపుల్. నాకేదన్నా జరగరానిది జరిగితే ఇమ్మీడియేట్‌గా మేబీ ఇప్పుడు నా వైఫ్ పేరు మీద ఉంది కాబట్టి జనరల్‌గా చెప్తున్నాను. ఒకవేళ నా ఐడీ పేరు మీదే ఉంటే నాకేదన్నా జరగరానిది జరిగితే నా వైఫ్ అకౌంట్‌కి అది ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది ఐడీ. సేమ్ నాకెక్కడైతే బిజినెస్ జరుగుతదో 2.5 లక్షలు ఏదైతే వస్తుందో ఆ 2.5 లక్షల నుంచే మొదలవుతది. జీరో నుంచి మొదలవ్వకుండా తనకి. సో, ఇన్స్యూరెన్స్ ఇయన్నీ పక్కన పెట్టినా గాని రెగ్యులర్ లైఫ్ ఎక్కడ పిల్లల చదువులు డిస్టర్బ్ కావు. పిల్లల లైఫ్ డిస్టర్బ్ కాదు. ఆవిడ లైఫ్ డిస్టర్బ్ కాదు. మా ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ కాదు.
అగైన్ తన తర్వాత మళ్ళా నా పిల్లలకి గూడా ఉంటుంది. ఇంత మంచి ఆపర్చునిటీ ఎక్కడుంటుంది సార్ మనకి? ఇవన్నీ నిజమా? కాదా? అనేది ఒక డౌట్ సార్. మీటింగ్‌కెళ్ళినప్పుడు లక్షలొస్తున్నాయంటారు, అదంటారు, ఇదంటారు నాకర్థం గాక, నేను కొంతమందిని మెసేజెస్ కూడా ఆర్‌టిజిఎస్ మెసేజెస్ అడిగి తీసుకున్నా నేను. శ్రావణ్ ఉన్నారు నా అప్‌లైనర్. శ్రావణ్‌ని "శ్రావణ్ సార్ నాకు మీరు అమౌంట్ వస్తుందన్నారు గదా! నాకు మెసేజ్ పెట్టమంటే తన అకౌంట్‌లో క్రెడిట్ అయిన ఆర్‌టిజిఎస్ డీటెయిల్స్ నాకు పెట్టాడు. యెస్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ మిగతా ఈ మనోళ్ళు చెప్పే స్కీమ్స్ గురించి నేను కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసి మరీ కనుక్కున్నా. ఇవన్నీ నిజమేనా? నిజంగా ఉన్నాయా? అంటే 100% ఉన్నాయి సార్ ఇవన్నీ అన్నారు. సో, ఇంతకంటే ఏం గావాలి సార్? మంచి ప్రొడక్ట్స్ ఉంది. బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. అండ్ 3 జనరేషన్ ఇన్‌కమ్ ఉంది. ఒక ఫ్యామిలీకి లైఫ్ సెక్యూరిటీ ఉంది. రేపు నాకేదైనా జరిగినా నా ఫ్యామిలీ సేఫ్‌గా ఉంటుందని ఒక భరోసా ఉంది. ధైర్యం ఉంది. ఇన్ని ఉన్నప్పుడు దీనికోసం కష్టపడటం తప్పేముంది అనిపించింది. సో, అగైన్ నాకున్న మెయిన్ ఛాలెంజ్ ఏందంటే నా వర్క్ టైమింగ్స్. నాకు సాటర్‌డే, సండే హాలిడే. అండ్ అగైన్ నేను చేస్తుంది ప్రెజెంట్ నేను టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా చేస్తున్నా అంటే నేను ఇందాకే చెప్పాను. నా వర్క్ నాకు చాలా ఇంపార్టెంట్. అది అది చేస్తూనే వెస్టేజ్ చేస్తాను. మార్నింగ్ 9:30 వరకు సార్ మినిమమ్ 2 కాల్స్ మాట్లాడతాను సార్ నేను వెస్టేజ్‌కి సంబంధించి ఫాలోఅప్ కాల్స్. 1 ఆర్ 2 కాల్స్ మాట్లాడతాను. అండ్ ఈవినింగ్ ఆఫ్టర్ 6:30, 7:30 తర్వాత వన్ కుదిరినంత వరకు హోమ్ మీటింగ్స్ కానీ, లేదంటే ఫోన్ ఫాలోఅప్స్ కానీ చేయటానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి సాటర్‌డే, సండే హోమ్ మీటింగ్స్ లేదా మీటింగ్స్ ఏమైనా అవైలబుల్ ఉంటే ఆ మీటింగ్స్‌కి అటెండ్ అవ్వటానికి ట్రై చేస్తున్నాను సార్. ఈ ప్రాసెస్‌లోనే సెలవు పెట్టి మరీ తిరుపతికెళ్ళి మీటింగ్ అటెండ్ అయ్యొచ్చాను. గిరి సత్యం సారు, అరుంధతి మేడం మీటింగ్ ఉంటే తిరుపతికెళ్ళి అటెండ్ అయ్యొచ్చాను. కావలి మీటింగ్‌కొచ్చాను, కందుకూరు మీటింగ్‌కొచ్చాను, గుంటూరు మీటింగ్‌కొచ్చాను. డిఫరెంట్ డిఫరెంట్ మీటింగ్స్‌కెళ్ళి సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను. వీలైనంత వరకు సబ్జెక్ట్ అర్థం చేసుకొని, కష్టపడి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఈరోజు వెస్టేజ్‌లో నేను సక్సెస్ అవ్వలేదని అనుకున్నాను. బట్ డెఫినిట్‌గా వెస్టేజ్‌కి ఏ రోజైతే నేను జాయిన్ అయ్యానో, ఆ రోజు నేను సక్సెస్ అయ్యాను సార్. ఎందుకంటే ఈ డబ్బులొక్కటే సక్సెస్‌కి కొలమానికం కాదు. నా లైఫ్‌కి నా ఫ్యామిలీకి లైఫ్ లాంగ్ ఒక మంచి ప్రొడక్ట్స్ అందివ్వగలిగే ఒక ఆపర్చునిటీ వెస్టేజ్ ద్వారా నాకొచ్చింది. దట్ ఈస్ వన్ థింగ్. ఈరోజు డబ్బులొస్తున్నాయా లేదా పక్కన పెడితే, వన్ డే డెఫినిట్‌గా వస్తాయి. నా పని నేను చేసుకుంటూ పోతాను. నా కళ్ళ ముందున్నది ఒకటే గోల్ సార్. బ్రాంజు, సిల్వర్ ఇవన్నీ నా గోల్ కాదు. నా పని నేను చేసుకుంటూ పోతా. ఆగస్ట్ 2026 ఎండ్‌కంతా 6 లీడర్స్‌ని 6 లైన్స్‌లో 6 లీడర్స్‌ని తయారు చేయాలి. ప్రతి లైన్‌లో 6000 పీవీస్ ఉండాలి. 6 లైన్‌లో 6000 పీవీస్ ఉండాలి. దట్ ఈస్ మై సింగిల్ అజెండా, సింగిల్ గోల్. దాన్ని టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాను. డెఫినిట్‌గా అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అచీవ్ అయితే డెఫినిట్‌గా హ్యాపీ. అచీవ్ అవ్వకపోతే ఇంకా నేర్చుకొని, తప్పుల్ని సరిదిద్దుకొని ఇంకా ముందుకెళ్తాను. సో, ఇది సార్. యెస్. థాంక్ యూ సార్. ఐ డోంట్ నో నాకు ఫస్ట్ టైమ్ ఇది చెప్పానని నాకు తెలీదు. సార్ అండ్ వన్ థాంక్ మోర్ యూ. థింగ్ సార్. ఆనంద్ సార్ వన్ మోర్ థింగ్. సార్ సార్. టీమ్‌లో ఉన్న అందరికి ఒక చిన్న మాట చెప్తాను సార్. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి. నాకు ఎదురవుతున్నదే చెప్తున్నాను. చాలామంది టైం లేదంటున్నారు. అండ్ ప్రొడక్ట్స్ గురించి కొంచెం ఇదిగా మాట్లాడుతున్నారు. సెకండ్ ఆహ్, వాల్యూ అర్థం చేసుకోలేకపోతున్నారు సార్. సూపర్ మార్కెట్‌లో ప్రొడక్ట్స్ కొన్నప్పుడు అది కొంచెం ఏదైనా తేడా ఉంటే అడిగి ఏమైనా ఇదవుతున్నారా సార్ మీరు? వెళ్లి అడగగలుగుతున్నారా కనీసం? మీకేమైనా ఒక్క రూపాయి డబ్బులు వెనక్కొస్తుందా? మీకు దాని వలన కెరియర్ పరంగా మీకేమైనా హెల్ప్ అవుతుందా చెప్పండి? ఒక్కటి కూడా హెల్ప్ అవ్వట్లేదు. అద్భుతమైన అవకాశం మనకిచ్చినప్పుడు ఇప్పుడు నేనెళ్తున్నాను సార్. నేనెళ్ళాను. నేను చెప్పిన ప్రతి ఒక్కరు నా మాట ఇనాలని రూల్ లేదు. నేను 100 మందికి చెప్తాను సార్. 100 మందిలో 10 మంది ఉంటే చాలు. 90 మంది వినాలని రూల్ లేదు. నా కళ్ళ ముందు రెండున్నాయి సార్. రెండేంటి? ఇందాకే చెప్పాను. నా కొడుకు 10థ్ క్లాస్ చదువుతున్నాడు. నా కూతురు 7థ్ క్లాస్ చదువుతుంది. నా సాలరీతో పాటు నా ఫ్యామిలీ జీతం వస్తున్నా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఎక్కడికక్కడ కమిట్మెంట్స్ ఉంటాయి. నాకు నెగెటివ్స్ ఎదురయ్యారు. నేను చెప్పిన మాట ఇనలేదని బాధపడాలా? నెగెటివ్స్ ఎదురవుతున్నాయి. ఎవరన్నా తక్కువ చేసి మాట్లాడుతున్నారని బాధపడాలా? లేదంటే నా కళ్ళ ముందున్న టార్గెట్‌ని గుర్తు చేసుకొని కష్టపడాలా? జస్ట్ ఇమాజిన్ కష్టపడితే తప్ప ఏది రాదు సార్. అదృష్టం అనేది కొంతే ఉంటుంది. అదృష్టం అనేది నువ్వు మంచి పనులు చేసినప్పుడు భగవంతుడు లేదా నేచర్ ఆటోమేటిక్‌గా సపోర్ట్ చేస్తది. నిజాయితీగా ఉందాం, కష్టపడదాం, ఎవరిని మోసం చేయొద్దు. ఈ రోజు వరకు నేను గర్వంగా చెప్తా. నేనెవరిని మోసం చేయలేదు సార్. నేను మోసపోయానేమో గాని నేనెవరిని మోసం చేయలేదు నాకు తెలిసి. నాకు చేతనైనంత నిజాయితీగా ఉన్నా మేబీ భగవంతుడు నాకు అందుకే
నాకు ఊహించిన దానికంటే మంచి లైఫ్ ఇచ్చాడు ఇప్పటి వరకు. ఇలాగే ఉంటాను, కష్టపడతాను. మంచి ప్రొడక్ట్స్, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్. నెట్వర్కింగ్ మార్కెటింగ్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ నేను. మనందరికి ఒక డ్రీమ్ ఉంటుంది సార్. హౌస్ కట్టుకునే డ్రీమ్ ఉంటుంది. ఇటుకరాళ్ళు ఉన్నాయి సార్. ఒక 100 ఇటుకరాళ్ళు ఉన్నాయి. 100 ఇటుకరాళ్ళు కింద ఉన్నాయి. వాటిని ఫిఫ్త్ ఫ్లోర్‌కి తీసుకెళ్ళాలి సార్. అది టార్గెట్. నేనేం చేస్తాను, ఒక ఎంప్లాయీగా జస్ట్ అన్ ఎగ్జాంపుల్‌గా అయితే, నేను ఆ 100 ఇటుకరాలని పైకి తీసుకెళ్ళి వదిలిపెట్టాలి. పైకి తీసుకెళ్ళి పెట్టాలి. ఒక్కోటి పెట్టరావాలి. లేదంటే ఒక 10, 10 తీసుకెళ్ళి పెట్టరావాలి. కానీ అదే మార్కెటింగ్, నెట్వర్కింగ్‌లో ఉండే పవర్ ఏందంటే, అందరికీ కామన్ గోల్ ఉంటుంది. ఫస్ట్ నేనెళ్తాను. నాతో పాటు ఉన్న టీమ్ గూడా నా ఎనకొస్తుంది. ఒకే టైంలో అందరం అచీవ్ అయిపోతాం. జస్ట్ మేబీ ఎగ్జాంపుల్ కనెక్ట్ అయిందో లేదో నాకు తెలీదు. ఒక కామన్ గోల్ కోసం ఒక కొన్ని వందల మంది లేదంటే కొంతమంది చేసే పని ఆహ్, ఈజీ, మనం చేసే పని ఈజీ అవుతుంది సార్. సింగిల్‌గా ఎంత చేసినా ఎంప్లాయీగానే ఉంటాం. ఒక్కళ్ళమే చేస్తే 10% రిజల్ట్ వస్తది. అదే ఒకరు చేసే పని 100 మంది చేస్తే ఎంత రిజల్ట్ వస్తుంది? జస్ట్ ఇమాజిన్. ఈరోజు నేను ప్రొడక్ట్స్ కొంటున్నా. నేనొక 150 పీవీ కొంటే ఆటోమేటిక్‌గా 1200 పీవీస్ నాకు పైన చూపిస్తుంది. దట్ ఈస్ నెట్వర్కింగ్ పవర్. మిగతా వాళ్ళు కొన్న పాయింట్స్ కూడా మనకి యాడ్ అవుతున్నాయి. అండ్ ఈవెన్ ఇందాక 3 జనరేషన్ ఇన్‌కమ్ అన్నాను కదా! జస్ట్ ఒక క్లారిటీ ఇస్తాను. ఇది చాలామంది 3 జనరేషన్ ఇన్‌కమ్ అంటే ఇదంతా డూప్ అది ఇది అనుకుంటారు. ఏం లేదు సార్. నాకు అర్థమైంది ఏందంటే 3 జనరేషన్ ఇన్‌కమ్‌ది, నేనున్నా లేకపోయినా, నేనున్నా, నా వైఫ్ ఉన్నా, ఎవరున్నా సరే ప్రొడక్ట్స్ అయితే కొనాలి కదా కంపల్సరీగా. నా పీవీస్ అయితే నాకు సేల్ చేస్తాను. పర్చేజ్ చేస్తాము. అండ్ మా టీమ్ కూడా పర్చేజ్ చేస్తది కదా! మన అండర్‌లో ఉన్న టీము. మనము మన టీమ్‌కున్న బిజినెస్ వాల్యూ మీద మనకి డిస్ట్రిబ్యూషన్ కమిషన్ ఇస్తారు. సో, కంపెనీ కంపెనీ ఏమి మనీ స్కీమ్ లాగా మనకివ్వట్లేదు. జెన్యూన్ బిజినెస్. కంపెనీ చేస్తున్న సాక్రిఫికేషన్ ఏందంటే, ఎందుకివ్వాలి వీళ్ళకి అని స్వార్థంగా ఆలోచించకుండా, ఆళ్ళు కష్టపడ్డారు. ఆళ్ళ బెనిఫిట్ వాళ్ళకే ఇవ్వాలి అని నిజాయితీగా కంపెనీ ఆ బెనిఫిట్ ఇస్తుంది మనకి. దట్ ఈస్ ఐ థింక్ గ్రేట్‌నెస్ ఆఫ్ వెస్టేజ్ బిజినెస్. వన్స్ అగైన్ ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్ సార్. సురేష్ సార్, ఆనంద్ సార్, కిరణ్ సార్, బ్రహ్మయ్య సార్, శ్రావణ్ సార్, థాంక్ యూ సో మచ్. అండ్ నా లైఫ్ లైనర్స్ అందరికి థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రంగారావు సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ జర్నీ మీ బిఫోర్ కూడా. రైట్. యెస్ సార్. ఎక్కడైనా సరే మనం హ్యుమానిటీ, మానవత్వం అనేది చాలా అవసరం. అది మనీతో సంబంధం లేకుండా చేసేది. మేబీ అది మీలో చాలా ఎక్కువ ఉంది. దానికి రీజన్స్ చిన్నప్పటి నుంచి మీ అమ్మ, మీ నాన్నగారు వాళ్ళు చేసినటువంటి పనులు కావచ్చు, వాళ్ళ ఆలోచనలు కావచ్చు, దట్టు మీరు పడ్డ స్ట్రగుల్స్, చాలా ఇబ్బందులు కావచ్చు, యెస్ అన్నీ సార్. కలిపి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకెళ్ళి, అదేవిధంగా మీరు మా కొండేపి వెస్టేజ్ ఫ్యామిలీలో దట్టు మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఉండటం చాలా మాకు హ్యాపీ సార్. థాంక్ యూ వండర్ఫుల్ సార్. వాయిస్, బాగా చాలా సక్సెస్ఫుల్ జర్నీ. వెస్టీజ్ అనే సిస్టంలో ఉండాల్సిన లక్షణాలన్నీ మీకు ఉన్నాయి కాబట్టి మీరు ఏదైతే అనుకున్నారో ఆ గోల్ 100% రీచ్ అవుతారు సార్. హార్డ్ వర్క్ ఉంది, హానెస్టీ ఉంది, అన్నీ ఉన్నాయి. సో వెరసి మీరు సార్. ఒక సక్సెస్ఫుల్ లీడర్గా చాలామంది నాలాంటి, మనలాంటి ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు లాంటి వ్యక్తులను ఇన్స్పైర్ చేస్తూ ముందుకెళ్ళాలని హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన వాటిల్లో సార్ లీడర్స్ అందరూ చాలా చక్కగా విన్నారు. థ్యాంక్ యూ. ఎవరైతే జూమ్లో విన్నారో ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి ఆల్ ది బెస్ట్. సార్ చెప్పిన దాంట్లో ఒక్కసారి ఆలోచించండి. పేదవాడు పేదవాడుగానే ఉండాలా? రైట్. అది నాకు నేను క్వశ్చన్ వేసుకోవాలి. నిజంగా మనం ఇక్కడే ఉండాలా? సమస్యలు ఉన్నాయని అక్కడే ఉండాలా? సమస్యలు లేని వాళ్ళు లేరు సార్. ఇప్పుడు సార్కి కూడా సమస్య ఏంటంటే వెస్టీజ్ చేయాలి, బట్ టైం లేదు. వెస్టీజ్లో డబ్బులు ఉన్నాయి, 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది, చాలా ముందుకెళ్ళే అవకాశం ఉంది, బట్ టైం లేదు. కానీ సార్ చెప్పాడు కదా, ఆ టయాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా మనం ఉదయాన్నే 2 కాల్స్ మాట్లాడుతాం, ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. సమస్యలు మనకు ఉన్నాయి, దాన్ని పరిష్కరించుకునే మార్గాలు కూడా ఉంటాయి, కనపడాలి. సో 2 కాల్స్ అంటే ఇద్దరు వ్యక్తులతో మాట్లాడి బిజినెస్ కనెక్ట్ చేసి సార్ డ్యూటీకి సార్ వెళ్తున్నాడు. మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడైతే డ్యూటీ దిగుతాడో మళ్ళీ అగైన్ ఎస్టేజ్ చేస్తున్నాడు. ఎంత వస్తుంది సార్ శాలరీ అంటే 2,00,000. సో మనకి ఒక్కసారి ఆలోచించాలి మిత్రమా. లాస్ట్ పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి, నాట్ ఓన్లీ వెస్టేజియన్స్. పర్పస్ ఏంటి? ఈరోజు నేను ఈ పని చేస్తున్నాను, నా పర్పస్ ఏంటి, దేనికోసం చేయాలి వెస్టేజ్? సార్కి క్లియర్ గోల్ ఉంది. ఏంటి గోల్ అంటే 2,00,000 వస్తున్నాయి, దాని దగ్గర కమిట్మెంట్స్ ఉన్నాయి.
నా కొడుకు కూతురికి ఫ్యూచర్లో ఎంత ఖర్చు రాబోతుంది, అది పర్పస్ సార్కి. లేదు కరోనా లాంటి ఒక విపత్తు మళ్ళీ రాదని గ్యారెంటీ లేదు, వస్తే ఏంటి రెస్పాన్సిబిలిటీ నా ఫ్యామిలీకి. సో ఇట్లా మనకు ఒక పర్పస్ ఉండాలి. వెస్టేజ్ ఏదో చేస్తున్నామని కాకుండా ఖచ్చితంగా మనం ముందుకెళ్ళాలి. దట్టు కంపెనీ గురించి మీరు చెప్పారు సార్, దాని గురించి అందరికీ ఒకసారి ఒక చిన్న మాట చెప్పి నేను ఫీడ్బ్యాక్ వెళ్తాను. సార్. కంపెనీలో ఉన్న ఎథిక్స్ ఏంటంటే ఎంత కావాలంటే అంత ఉంది, ఏమి కావాలంటే అంత ఉంది, నో లిమిట్స్. సార్. ఎథిక్స్ ఏంటంటే ఒక షర్టన్ ఫుల్ స్టాప్ పెట్టేసి ఇది ఎంతవరకే కంపెనీలో నువ్వు సంపాదించుకునే అవకాశం ఉంది, లక్షకే ఉంది, 2 లక్షలకి ఉంది, 10 లక్షలకి ఉందని లేదు. ఎస్ సార్. ఎంత కష్టపడితే అంత హానెస్టీగా నిజంగా ఎందుకు వెస్టీలు నేను జాయిన్ అయ్యాను, ఎందుకు వెస్టేజ్ సిస్టమ్ ఇంత విధిగా వెళ్తుంది, 2030 కల్లా 50 దేశాలకు ప్లస్ వెళ్ళబోతుంది అని అంటే వెస్టేజ్ కంపెనీ పెట్టిన మేనేజ్మెంట్ ద గ్రేట్ గౌతమ్ బాలి సార్. మనం అందరం గమనించాలి, అవకాశాలు అనేవి దేవుడు డైరెక్ట్గా వచ్చి కూడా ఒక వ్యక్తి రూపంలోనూ వస్తాయి. సో అటువంటి వ్యక్తే మనకి నథింగ్ బట్ మనం గాడ్ అనొచ్చు. గౌతమ్ బాలి సార్ చాలా వాల్యుబుల్ పర్సన్. ఇప్పుడు మనం వెళ్ళినా కానీ అంటే అందుబాటులో ఉంటే మనకు కూడా రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్, హ్యుమానిటీ ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి పెట్టిన ఎస్ సిస్టమ్ ఏంటంటే చదువుతో పని లేదు, గుర్తించండి లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా. ఎస్ రైట్, ఖచ్చితంగా దీనికి క్వాలిఫికేషన్ పెట్టి ఉండొచ్చు. రెండోది దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్స్పీరియన్స్ అడిగి ఉండొచ్చు. మూడవది దీంట్లో ఎంత ఏజ్ లిమిట్ కూడా పెట్టి ఉండొచ్చు, బట్ పెట్టలేదు. కాబట్టే ఈ వెస్టేజ్ సిస్టమ్ చాలా ముందుకు వెళ్తుంది. మనం అంటే నువ్వు ఎంత కష్టపడితే అంత ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది. అలా మన హైయెస్ట్ ఎర్నర్ దట్ గ్రేట్ సిద్ధార్థ్ సింగ్ సార్ 1,80,00,000 తీసుకుంటున్నాడు ఫర్ మంత్. 1,80,00,000 వెస్టేజ్గా మీకు నాకు మనందరికి ఉన్న ఐడి ద్వారానే తీసుకుంటున్నాడు. తర్వాత గ్రేట్ సుబ్బయ్య సార్ 48 లక్షలు, ద గ్రేట్ అవర్ గురూజీ ఎంఎస్ఆర్ గారు 18 లక్షలు. సో ఆ స్థాయికి మనం కూడా వెళ్ళే అవకాశాన్ని కల్పించాడు. ఇందాక సార్ అన్నట్టు వెస్టీలో మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, మనం ఖర్చు పెట్టట్లేదు, పెట్టుబడి పెట్టట్లేదు, నీ నేమ్ స్టోర్ పెట్టమంటలేదు, గూడ్స్ ఛార్జెస్ ఇవ్వమంటలేదు, ఏం లేదు, జస్ట్ మౌత్ పబ్లిసిటీ. ఓపెన్ మైండ్తో ఆలోచిస్తే ఇటువంటి బిజినెస్ నాకు తెలిసి మరేది నాకైతే కనపడలేదు. ఏం సార్ వెస్టేజ్ గురించి ఇంతలా చదువుతున్నారంటే ఎస్ రైట్, నువ్వు ఏ టైంలో బిజినెస్ చేయొచ్చు, ఈ టైంకి ఆఫీస్కి రా అని చెప్పి వాళ్ళు వెస్టేజ్లో. ఈ రోజు నువ్వు ఉదయం 6 గంటలకు ఫీల్డ్కి వెళ్ళి నైట్ 12 గంటలకు అది చెయ్యి, ఓపిక ఉంటే, అవకాశం ఉంది కాబట్టి. లేదా చేయి, మాకు ఎవరు అడగట్లే ఇక్కడ. సో ఇటువంటి సిస్టాన్ని మనం అర్థం చేసుకోవడం రాంగ్ అర్థం చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మన సార్ చెప్పిన దాంట్లో మంచి జర్నీ సార్ది. ఇంత స్థాయి వ్యక్తి చేసినప్పుడు నేను ఏం చేయకూడదు. పర్సనల్గా నేను చాలా కనెక్ట్ అయిపోయాను సార్ మీ మాటలన్నిటికీ. ఎందుకంటే ఒక వ్యక్తి ఎదిగాడు అని అంటే ఎదిగినప్పుడు ఆ ఎదిగిన ఏమంటారు ఆ స్టేజ్ని చూడాలి మనందరం, కానీ దాని వెనకున్న కష్టాన్ని కూడా చూడాలి. ఆ పొజిషన్కి వెళ్ళటానికి సార్ చెప్పాడు కదా, హాస్టల్ నుంచి జర్నీ స్టార్ట్ చేస్తే అన్నం తిని తినక పని చేస్తూ ఉన్న ప్రతి అవకాశాన్ని ముందుకు వెళ్తూ మధ్యలో హ్యుమానిటీ, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎవరు మర్చిపోవద్దు మిత్రమా, డబ్బులు అనేవి ఉంటాయి, మనం కూడా ఎప్పటికి వెళ్తాం తెలియదు, బట్ ఉన్నన్నాళ్ళు కొన్ని ఆనవాళ్ళు మనకి. సో ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళటం వల్ల దేవుడు ఆటోమేటిక్గా ప్రకృతి మనం సహకరిస్తుంది. సో మీ వాయిస్ ద్వారా నేను చాలా కనెక్ట్ అయ్యాను సార్. నాలో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి, అవన్నీ సరి చేసుకుంటూ మీలాంటి గ్రేట్ పీపుల్స్ మాటలు విని ముందుకెళ్ళాలని హార్ట్ఫుల్గా మీకు కూడా మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో అవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను సార్. రంగారావు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ, మచ్. థ్యాంక్ యూ. ఇలానే మీరు కూడా త్వరగా ఏదైతే మీరు అన్నారో ఆ గోల్స్ రీచ్ అయ్యి ఇంకొంచెం బెటర్గా ఇంకొంచెం ముందుకి మాకు మీ టైం మాకు ఇవ్వగలరని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ సెకండ్. సార్ ఒకటే చెప్పగలను సార్, నేను 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అవకాశాలు అందరికీ వస్తాయి సార్. కరెక్ట్గా అవకాశాన్ని పట్టుకోవటమే ఛాలెంజింగ్ సార్. అండ్ నా విషయంలో నేను చెప్తున్నాను, 100% నేను సక్సెస్ అవుతాను, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఓన్లీ థింగ్, నేను సక్సెస్ అనేది ప్రాసెస్ను నమ్ముతాను సార్. సూపర్ మనీ ఎంత వచ్చింది అనేది కాదు, ప్రాసెస్ని నిజాయితీగా నీ పని నువ్వు చేసుకుంటావో సక్సెస్ ఆటోమేటిక్ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సూపర్ థ్యాంక్ యూ సూపర్. సార్. థ్యాంక్ యూ. అది మెయిన్ కాన్సెప్ట్ అదే సార్, గెలుస్తానని నమ్మకం ఉండాలి. సక్సెస్ అనేది జర్నీ, ఏదో ఒక చెక్కు కాదు, ఒక క్యాడర్ కాదు, అది కంటిన్యూషన్ వెళ్తా ఉంటుంది. సో అది అందరికి కూడా మన వెస్టేజ్ ఫ్యామిలీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అది వర్తించింది. థ్యాంక్ యూ, అందరు కూడా గ్రేట్ లీడర్స్. డిలే చేయకుండా మనం ఫీడ్బ్యాక్ వెళ్దాం లీడర్స్. థ్యాంక్ యూ. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి, పాజిటివ్ మైండ్ సెట్ని బిల్డ్ చేయండి. ఉదయాన్నే మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే లైఫ్, మన రోజంతా జర్నీ ఉంటుంది. ముందుగా మనం ఎస్ రైట్ కిరణ్ సార్,
బ్రహ్మయ్య సార్, ఓకే రైట్. బ్రహ్మయ్య సార్, గుడ్ మార్నింగ్. హ్యాండ్ రైజ్ చేశారా? బ్రహ్మయ్య సార్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను, ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. బ్రహ్మయ్య సార్, గుడ్ మార్నింగ్. రైట్. కిరణ్ సార్, కిరణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆనంద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా మీకు థ్యాంక్ యూ సార్, గ్రేట్ లీడర్ని అందరికీ పరిచయం చేసి సార్ యొక్క జర్నీతో అదేవిధంగా నాలెడ్జ్తో మనందరం కూడా ఇన్స్పైర్ చేసినటువంటి రంగారావు సార్ పరిచయం గ్రేట్ లీడర్ కిరణ్ సార్. థ్యాంక్ యూ. 1 సెకండ్. ఎస్, ప్లీజ్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా రంగారావు సార్ థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు సెషన్. యాక్చువల్లీ నేనైతే సార్ని బిలీవ్ చేయలేదు సార్. సార్ ఏంటంటే రంగారావు సార్ నా 10th క్లాస్, మేము కూడా 5th నుంచి 10th క్లాస్ దాకా చదివాము. తర్వాత మన తిరుపతిలో డిగ్రీకి కలిసాము, అక్కడ జర్నీ అయిపోయింది. గ్రూప్లో కూడా తిరుపతి గ్రూప్లో ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా కానీ, ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్లో ఉన్నా కానీ ముందు రియాక్ట్ అయ్యేది రంగారావు సారు. ఏదైనా ఎమర్జెన్సీ అంటే ఫస్ట్ అమౌంట్ కొట్టి అందరినీ అట్లా మోటివేట్ చేసుకుంటూ వెళ్తారు. ఇలాంటి సందర్భంలో సార్ అయితే మన బిజినెస్కి కరెక్ట్ అనిపించింది, 10 మందికి హెల్ప్ చేయగలడు అనిపించింది. కానీ సార్ ఒక మెసేజ్ పెట్టాడు తిరుపతి డిగ్రీ గ్రూప్లో, అన్ని వర్కులు చేసుకోండి కానీ నెట్వర్క్ మార్కెటింగ్ అయిన జోలికి బావద్దని పెట్టాడు. ఎప్పుడైతే ఆ మెసేజ్ చూసానో, ఆ మెసేజ్ చూసినప్పుడు నేను ఆల్రెడీ వెస్టేజ్లో చేస్తున్నాను సార్. ఓహో, రంగారావు సార్కి చెప్పాలనుకున్నాను, కానీ ఈ మెసేజ్ చూసిన తర్వాత చెప్పకూడదు అనుకున్నా. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చేయదని పెట్టి చెప్పకూడదు అనుకున్నాను. తర్వాత నా స్టేటస్లు చూసి ఒక్కసారి ఇన్వైట్ చేయటం, నేను శ్రావణ్ సార్ని తీసుకొని వెళ్ళి శ్రావణ్ సార్ని కూర్చోబెట్టుకొని అటు చెప్పటం, సార్ రావటం చాలా గర్వంగా ఉంది సార్. నేను చెప్పిన కాన్సెప్ట్ ఒకటే సార్, చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి ఈ సిస్టంలోకి వస్తే అతని ద్వారా చాలా మంది అన్ఎంప్లాయీస్ ఉపాధి సంపాదించుకోగలరన్న ఆలోచనతోటి మనోడు చెప్పడం జరిగింది సార్. సార్ రావటం చాలా అదృష్టంగా ఉంది. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆనంద్ సార్. థ్యాంక్ యూ కిరణ్ సార్. మీరు అన్నది సార్, నెట్వర్కింగ్ మార్కెటింగ్ అంటే నిజంగానే ముందు నెగిటివ్ ఉండేది సార్. సబ్జెక్ట్ తెలియక ముందు చాలా నెగిటివ్ ఉంటుంది సార్. ఎప్పుడైతే మనం సబ్జెక్ట్ అర్థం చేసుకుంటామో, ఫస్ట్ మనం ఎప్పుడైతే వింటామో, క్లియర్గా విన్నప్పుడు మనకు సబ్జెక్ట్ అర్థమైనప్పుడు క్లారిటీ వస్తుంది సార్. నేను ఆ క్లారిటీ తీసుకున్న వెస్టేజ్ని 100% నమ్ముతున్నాను. ఐ థింక్ ఇట్ ఈస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కడికి పేదరికాన్ని పోగొట్టుకున్న అద్భుతమైన అవకాశం వెస్టేజ్ సార్, నేను నమ్ముతున్నది. థ్యాంక్ యూ సార్. రంగారావు సార్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ కదా సార్, ప్రతి రంగం మీద అందరికీ పాజిటివ్ నెగిటివ్, గుడ్ బ్యాడ్, మంచి చెడు రెండు ఉంటాయి ప్రతి రంగంలో. నెట్వర్క్ Yes. మార్కెటింగ్లో కూడా అదే జరిగింది. స్టార్టింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చిన పర్పస్ వేరే, దీన్ని మిస్గైడ్ చేసి ఇప్పటికీ జరుగుతున్నాయి. ఈ పేరు Yes, sir. చెప్పుకొని చైన్ లింక్ బిజినెస్లు, స్పాంజీ స్కీమ్స్, పిరమిడ్ స్కీమ్స్, ఇట్లా మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అని జరగటం వల్ల అక్కడ కూడా జాయినింగ్స్ ఉంటాయి, ఇక్కడ కూడా జాయినింగ్స్ ఉంటాయి. సో అందరు కూడా ఏమవుతుందంటే దృష్టి పెట్టేదే ఇప్పుడు క్లారిటీ, అసలు ఇదేంటి వింటే అర్థమైంది, వినక ముందే మనం ప్రీజడ్మెంట్ చేయడం వల్ల ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ముందు మనం కోల్పోతున్నాం. దట్టు చాలా మందికి అవకాశం ఇద్దాం అనుకున్నా కూడా ఇప్పుడు నేను కూడా 3 times రిజెక్ట్ చేసి వెస్టేజ్ని. ఎందుకనంటే దాని గురించి వినకపోవడం వల్ల. ఇప్పుడు మీలాంటి గ్రేట్ పీపుల్స్ వినకపోతే మీ ద్వారా వచ్చే టీం ఎంతమంది కూడా వచ్చే అవకాశం లేదు కదా. Yes. సో వినాలి అని అంటే ఫస్ట్ మనం ఎవరైతే జూమ్లో ఉన్నారో మనం వినాలి. చెప్పాలి అని అంటే నేర్చుకొని చెప్పాలి. నేర్చుకోకుండా వెళ్ళిపోయి ఇది సబ్బు పేస్ట్ ఉంది జాయిన్ అవ్వండి డబ్బులు వస్తాయంటే ఎవరు రారు. సబ్బు పేస్ట్ కనపడకూడదు. సబ్బు పేస్ట్ ఇంతకుముందు కూడా వాడుతున్నాం, దాని వెనకున్నటువంటి లైఫ్ 3 generation ప్లాను, లేదంటే మనం ఏమంటారు 3 తరాల ఇన్కమ్ మారుతుంది అంటున్నాం కదా, 3 తరాల ఇన్కమ్ ఎలా మారుతుంది అడిగినప్పుడు మనం మినిమం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. హెల్త్ వస్తుంది అంటుంది, ఎలా వస్తుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఖచ్చితంగా మన లైఫ్ లోకి చాలా పెద్ద పెద్ద లీడర్స్ వస్తారు. బట్ అది నాలెడ్జ్ తీసుకోవడానికి మనం ఇష్టపడాలి, కష్టపడాలి. నెక్స్ట్ మనకు నెట్వర్క్ పెరుగుద్ది. సో ఇది మెయిన్ థింగ్ సార్. వినటానికి రెడీగా ఉన్నారు, బట్ చెప్పే వ్యక్తివి నువ్వు ఎవరైతే ఉన్నారో జూమ్లో, నువ్వనే వ్యక్తి నేర్చుకొని కనుక చెప్తే ఖచ్చితంగా మంచి లీడర్స్ వస్తారు. థ్యాంక్ యూ సార్. దీంట్లో గమనించాలి, మంచి చెడు ప్రతి రంగంలో ఉన్నాయి. నెట్వర్క్ మన ఒరిజినల్ కాన్సెప్ట్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ద వెస్టీజ్. నెక్స్ట్ శ్రావణ్ కుమార్ సార్, గుడ్ మార్నింగ్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్.
ఎస్ శ్రావణ్ సార్ రైట్. ధనలక్ష్మి ప్లీజ్ రైట్ లీడర్స్, నేను కొత్త వ్యక్తులకి కొంచెం అన్మిట్ ఆప్షన్ ఇస్తాను, కొంచెం వెయిట్ చేయండి మిగతా వాళ్ళు. సార్ గుడ్ మార్నింగ్ శ్రావణ్ సార్, ప్లీజ్ అన్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. రంగారావు సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. సార్. సార్ రంగారావు సార్, మీరు చెప్పిన టెస్ట్ మనీ చాలా బాగుంది సార్. మీరు చెప్పారు కదా సార్, 3 పాయింట్లు చెప్పారు కదా, ఆ 3 పాయింట్లు నాకు బాగా కనెక్ట్ అయింది సార్. పేదవాడుగానే ఉండాలా, సమస్యలు ఉన్నాయని అక్కడ ఉండాలా, పర్పస్ ఏంటి. నేనైతే ఒకటి కనెక్ట్ అయ్యాను సార్, పేదవాడుగానే ఉండాలా అనే కాన్సెప్ట్ బాగా కనెక్ట్ అయ్యాను సార్. పేదవాడుగానే ఉండకూడదు సార్. ఎందుకంటే మనం ఉన్న పొజిషన్, మనం ఉన్న ఫ్యామిలీని బట్టి, మనం అంటూ అవకాశం వచ్చిన దాన్ని బట్టి ఉపయోగించుకొని దాన్ని బట్టి మనం వెళ్తే పేదవాడు కాదు ధనవంతుడిగా అవ్వచ్చని దీన్ని బట్టి తెలుసుకున్నాను సార్. మీరు అనుకున్న గోల్స్ కానీ డ్రీమ్స్ కానీ మంచిగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీలాంటి వాళ్ళు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి అప్లైనర్ దొరకటం సీరియస్లీ మా అదృష్టం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రావణ్ కుమార్ సార్. మనము అనే పదం జాగ్రత్తగా వినండి, అందరి కోపం కూడా రావచ్చు. దయచేసి నేను, నాకు అనే మాటలు ఉపయోగించండి లీడర్స్, ఎందుకంటే అది మనకి మనసుకు కూడా వచ్చింది. నేను మారాలనుకున్నాను సార్, నా పేదరికం పోవాలనుకుంటున్నాను, నేను ఈ సెషన్లో ఇది విన్నాను, ఇది కనెక్ట్ అయింది, నాకు కనెక్ట్ అయిందని మాత్రమే చెప్పడం ద్వారా ముందు మన మైండ్ సెట్ యాక్సెప్ట్ చేస్తుంది, ఎవరు కూడా హర్ట్ అవ్వరు. మనం అనేసరికి మారిపోద్ది. దీని గురించి నేను రోజు మాట్లాడుతున్నాను, కొంచెం దీని గురించి అర్థం చేసుకోండి. ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు నేను మారాను సార్, నేను మారాలి, నేను ఇది మార్చుకున్నాను, ఇదే మాట్లాడదాం. థ్యాంక్ యూ. రైట్ జాలే సార్, గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రంగారావు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ వెస్టేజ్ లీడర్స్ సార్. 10వ తరగతి వరకు చదువుకున్న నా లైఫ్ని, ఆ తర్వాత కందుకూరు ఇంటర్కలర్ చేరినప్పుడు నా లైఫ్ని మళ్ళీ గుర్తు చేసి నా కళ్ళమిడి నీళ్లు తెప్పించారు సార్. ఈరోజు సేమ్ మీదే యాటిట్యూడ్ నాకు నచ్చింది. మనం మంచిగా బయలుదేరి ఏ పని చేసినా కూడా నేచర్ సహకరిస్తా అన్నారు కదా, అది ఈ రోజు కూడా నాకు సహకరిస్తుంది సార్ నేచర్. ఇప్పుడు కూడా నేను వెస్టేజ్లో నా కోసం నేను ఎప్పుడు కూడా ప్రయత్నం చేసుకోకుండా ఇతరుల కోసమే పాటుపడుతున్నాను సార్. ఖచ్చితంగా సార్, మీరు చాలా గ్రేట్ లీడర్. మీరు ఈ వయసులో కూడా చాలా మందికి ఇన్స్పైర్ చేస్తున్నారు. లేదు తాగినప్పుడు మీరు హెల్ప్ చేశారు. నాకు చేశారు సార్, నాకు వేరే వాళ్ళు చేశారు సార్. అప్పుడు దేవుళ్ళలాగా వచ్చి కాపాడారు వేరే వాళ్ళు. పేదరికా నుంచి నేను కోర్టులకు వెళ్ళిపోయి అది కూడా జీరో చేసుకుని, అదే సార్ అలాగే నేను, నాకు నిజంగా సార్ ఈ రోజున కంటే నీళ్ళు వచ్చినాయి సార్. ఎందుకంటే సేమ్ ఇతరులకు చేసే ఆ హెల్పింగ్ నాకు ఎందుకో సార్ అసలు అంత కడుపు నిండా అన్నం తిన్నట్టు అనిపిస్తుంది సార్ నాకు. ఇతరులు ఎవరు నన్ను హెల్ప్ అడగలేదు అనిపిస్తుంది సార్ నాకు. నిజంగా సార్ నాకు కళ్ళబడి నీళ్ళు వచ్చినాయి సార్. ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. రెండోది సార్, ఒక్క పాయింట్ సార్, ఈ రోజు మీరు చెప్పారు రేట్ ఎక్కువ సిఎన్సి అనేది. 4 నెలలు తీసుకుంటే లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు అనేది ఒక కొత్త ఆలోచన నాకు రేకెత్తించారు సార్. ఈ రోజు నుంచి దాన్ని బాగా ఉపయోగిస్తాను. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి సెలవు తీసుకుంటున్నా సార్. మీ జాలయ్య. థ్యాంక్ యూ సో మచ్ సార్. జాలయ్య సార్ చాలా ఇన్స్పిరేషన్ సార్ మీరు నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ జాలయ్య సార్, ఖచ్చితంగా. రైట్, గోవిందమ్మ మేడం కందుకూరు, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. కింద మౌత్ దగ్గర క్లిక్ చేయండి మేడం. కందుకూరు గోవిందమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రంగారావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా థ్యాంక్స్ సార్, ఫీడ్బ్యాక్ సూపర్ చెప్పారు సార్. అసలు కలం నీళ్ళు వచ్చేసినాయి సార్ అసలు. గోవిందమ్మ మేడం థ్యాంక్ యూ. గోవిందమ్మ మేడం అని మంచి లీడర్ సార్ మాకు. సార్ మేడం డైలీ జూమ్ యాడ్ అవుతూ ఉంటుంది. మేడం మాట్లాడండి సార్. ఇప్పుడు దాకా ఫీడ్బ్యాక్ అసలు నాకు రాలేదు సార్.
ఈరోజు సార్ రంగారావు సార్ చాలా ఛాన్స్ ఇచ్చారు సార్. నాకు భలే సంతోషంగా ఉంది సార్. మీరు అనుకున్న కోరిక మాత్రం ఎస్. మీ వాయిస్ కట్ అవుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ టైం ఫీడ్బ్యాక్ చాలా చేస్తున్నారు హ్యాపీగా సార్ ఉంది. మేడం. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మీరు కూడా త్వరగా సక్సెస్ అవ్వాలి. ముందు నేర్చుకుంటే ఆటోమేటిక్ టీం వచ్చేస్తుంది. మనం డైలీ వినటం వల్ల నేర్చుకుంటాం. థ్యాంక్ యూ మేడం. రైట్. నాగేంద్ర బాబు సార్, సిరిగిరిపోడు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. సిరిగిరిపోడు నాగేంద్ర బాబు సార్. రైట్. గుడ్ మార్నింగ్ సార్, ఆనంద్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. సార్ రంగారావు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ లైఫ్ లో కొన్ని బాధాకరమైన విషయాలు చెప్పారు. చాలా బాధ అనిపించింది. తర్వాత మీరు ఫస్ట్ చెప్పారు కదా, మనం ఏ పొజిషన్ లో లేము ప్రెస్టేజ్ లో, కానీ మీరు మీటింగ్ కు ఆయన చెప్పడం చాలా గొప్ప సంగతి సార్. పొజిషన్ కాదు, నాలెడ్జ్ ఇవ్వటానికి చాలా గొప్ప మాటలు చెప్పారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. ఎస్ Thank you, sir. థ్యాంక్ యూ నాగేంద్ర బాబు సార్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. కిరణ్మయ్ మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ ఆనంద్ మేడం. సార్. గుడ్ మార్నింగ్. వాయిస్ వినపడుతుందా సార్? క్లియర్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ రంగారావు సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాండ్స్ అప్ సార్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మీరు ఇచ్చిన జూమ్ సెక్షన్, మీ వాల్యుబుల్ వర్డ్స్ సూపర్ సార్. గొప్ప విజయాలు రాత్రికి రాత్రికే రావు, ఓపికతో పనిచేయటం వల్ల ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుందని మీరు చెప్పిన టెస్టిమోనీ నుంచి నేను కనెక్ట్ అయ్యాను సార్. నెక్స్ట్ వచ్చేసి మీరిచ్చిన 3 క్వశ్చన్స్ సార్. పేదవాడుగానే ఉండాలా. ఎంఎస్ఆర్ సార్ మహాగురూజీ గారు ఎప్పుడు ప్రతి మీటింగ్ లో మనకి గుర్తు చేసే వర్డ్ సార్ అది. ఈరోజు మీరు కూడా అదే క్వశ్చన్ చేశారు. పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, పేదరికంలో చనిపోవటం మన తప్పు అని చెప్తారు సార్ ఎప్పుడు. అవి అందరికి మైండ్ లో ఫీడ్ అయిపోయిన వర్డ్స్ సార్. నెక్స్ట్ వచ్చేసి పర్పస్ కోసం మన సమస్యలు ఎన్నొచ్చినా ఎదుర్కొని మనం కష్టపడాలనేది మీరు చెప్పిన వాల్యుబుల్ వర్డ్స్ సార్. ఇంకోటి వచ్చేసి సార్, అసలు మీరు చదువుకున్న పరిస్థితులు, సొసైటీ, ఉప్పు కూడా చీమలు పడతాయని నమ్మించే సొసైటీలో బతుకుతున్నాం సార్ మనం. అక్కడ కూడా మీరు నెగిటివ్ వచ్చిన సమస్యను మొత్తాన్ని పాజిటివ్ గా తీసుకొని మీరు ఎదుర్కొని మీరు సక్సెస్ అయ్యి ముందుకు వచ్చిన విధానం నాకు చాలా నచ్చింది సార్. కనెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లైఫ్ లో మీ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని, మీ పిల్లలకి మంచి లైఫ్ ని ఇవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఒక చిన్న మాట చెప్తాను మేడం. నా లైఫ్లో నా స్ట్రెంగ్త్ ఏంటంటే, నేను ఎప్పుడు కాన్ఫిడెంట్గా నేను చెప్పేది, నాకు వచ్చే ప్రతి నెగిటివ్ని నేను పాజిటివ్గా మార్చుకుంటాను మేడం. ఎంత కష్టం వచ్చినా దాన్ని అస్సలు భయపడను, దాన్ని ఎదిరిస్తాను. కొంచెం భయపడతా, స్టార్టింగ్ కొంచెం లేట్గా రియాక్ట్ అవుతానేమో, కానీ అది ఎంత పెద్ద సమస్య అయినా ఎదిరిస్తాను, ధైర్యంగా ఎదుర్కొంటాను, పోరాడతాను, సక్సెస్ సాధిస్తాను. నమ్మకం మాత్రం వదలను. అదే సార్, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, సమయం మారుతుంది, సక్సెస్ వస్తుందని మీ నుంచే కనెక్ట్ అయ్యాను సార్ నేను. థ్యాంక్ యూ మ్యామ్. ప్రతి చీకటి వెనక ఖచ్చితంగా వెలుగుంటుందని కూడా తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ కిరణ్మయ్ మేడం. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం అంటే ప్రతి ఒక్కరు గమనించిన లీడర్స్, మనం కష్టపడాలి, మన పని మనం చేసుకుంటా పోతే ఫలితం దేవుడేస్తాడు. ఇది గ్రేట్ మహా గురూజీ చెబుతారు మనకి. కాబట్టి పని అనేది ప్రత్యక్ష దైవంగా భావించి ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కృష్ణవేణి మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీ టెస్టిమోనీ విన్నాక నేను ఇన్స్పైర్ అయింది ఏంటంటే సార్, నేను నాకున్న కష్టాలు అనుకుంటాను సార్. కానీ ప్రతి ఒక్క లైఫ్ లో కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలు దాటుకుని ముందుకెళ్తేనే మంచి సక్సెస్ వచ్చిందని నాకు అర్థమైంది. ఇప్పుడు ఇన్ని లక్షలు పెట్టి చదివిస్తున్న పిల్లలు చదువుకోవట్లేదు సార్. ఆ రోజుల్లో మీకు హాస్టల్ ఫీజుకి కూడా డబ్బులు లేని పరిస్థితిలో మీరు అంత కష్టపడి చదువుకొని ఒక పీజీ హాస్టల్ ముందు మెట్ల కింద స్టే చేసిన రోజుల్ని అన్ని మనసులో పెట్టుకొని మీరు ఎంత
హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఈరోజు మీకు మంచి సక్సెస్ వచ్చింది సార్. ఎప్పుడైనా పడ్డవాడు చెడ్డవాడు కాదు. ఎంత కష్టపడతామో అంత మంచి సక్సెస్ వచ్చిద్దని మిమ్మల్ని చూసాక, మీ లైఫ్ స్టోరీ చూసాక నాకు అర్థమైంది సార్. సార్ మీ లైఫ్‌లో మీరు అనుకున్న గోల్స్ అన్నీ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా. మీరు మరి ఎంతో మందికి హెల్ప్ చేయాలి. మిమ్మల్ని చూసి నేను కూడా నాకు చేతనైనంతలో నేను చాలా మందికి హెల్ప్ చేయాలని నాకు అర్థమైంది సార్. నేను నేర్చుకుంటాను సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్ రంగారావు సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా విలువైన మాటలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ కృష్ణవేణి మేడం, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. ఎస్ దుర్గా మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రంగారావు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీ టెస్టిమోనీ ఈరోజు చాలా సూపర్గా ఉంది సార్. మీరు పడ్డ కష్టాలన్నీ కొంచెం హార్ట్కి టచ్ అయినాయి సార్. అట్లానే మీరు చెప్పిన పాయింట్లు నాకు పిల్లలు స్కూల్ ఇప్పుడే ఇట్లా చదువుతున్నారు, అట్లానే ఫీజులు ఇంకా పెరిగిపోతాయి అన్న పాయింట్ నాకు కనెక్ట్ అయింది సార్. దాన్ని పట్టుకున్నాను సార్ నేను. అంతకు ముందు 1, 2 చదివేటప్పుడు 3,000, 4,000 సార్ ఇప్పుడు ఫీజులు. ఇప్పుడు వచ్చేసి నాకు 3 బాబులు సార్. 3 బాబులకి ఫీజులు పెట్టేలకే నాకు కళ్ళంటి నీళ్లు వస్తున్నాయి. అట్లానే మీరు చెప్పిన పాయింట్లు ఇది కనెక్ట్ అయింది సార్ నాకు. దీంట్లో గెలవాలి, నా టీంని గెలిపించాలి, నేను నేర్చుకోవాలి, నేను ఎంత నేర్చుకుంటే అంత నా టీంకి నేను నేర్పగలను అనే పాయింట్ నాకు కనెక్ట్ అయింది సార్. అట్లానే మా ప్లేయర్ హరి సారు, నాగలక్ష్మి మేడం వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాను సార్ నేను. థ్యాంక్ యూ సార్. మీ గోల్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ దుర్గా మేడం. మీ పర్పస్ మీకు తెలుసు, పిల్లల భవిష్యత్తు ఖచ్చితంగా తగ్గట్టు హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ. 1 సెకండ్. మాధవి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. మాధవి ముల్లపూడి మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకోండి మేడం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రంగారావు సార్, గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు ఫస్ట్ చెప్పిన 3 వర్డ్స్కి నేను కనెక్ట్ అయ్యాను సార్. మేడం. పేదవాడుగానే ఉండాలా, సమస్యలు ఉన్నాయని అక్కడే ఉండాలా, పర్పస్ ఏమిటి అసలు, ఈ 3 పాయింట్లు నేను కనెక్ట్ అయ్యాను సార్ నిజంగా. మేడం. సార్ మీ లైఫ్ స్టైల్లో ప్రతిదీ ఆపర్చునిటీ అనేది మీరు ఒకటి మెన్షన్ చేస్తూ వచ్చారు. సక్సెస్ అనేది ఫస్ట్ మనం ఆపర్చునిటీ సెలెక్ట్ చేసుకునే దానిలోనే ఉంటుంది అనేది మీరు చెప్పారు సార్. అది నేను కనెక్ట్ అయ్యాను సార్. ఇంకొకటి, మీరు పర్సనల్ లైఫ్లో స్ట్రగుల్స్ అనుభవించి సక్సెస్ అయినాక కూడా ఒక కరోనా టైంలో నాకేమైనా అయితే ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి అనే ఒక ప్రశ్న మీకు మీరు వేసుకున్నారు సార్. అది నేను బాగా కనెక్ట్ అయ్యాను. వెస్టేజ్లో జాయిన్ అయ్యాక సార్, ప్రైవేట్ జాబ్లో పెట్టిన హార్డ్ వర్క్ ఎఫర్ట్స్ అనేది వెస్టేజ్లో పెడితే 100% సక్సెస్ అవ్వచ్చు అనే థాట్ అనేది మధ్యలో వర్డ్ మెన్షన్ చేశారు సార్. నిజంగా దానికి నేను కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో ఉన్నది కెమికల్ వల్ల హెల్త్ ఇష్యూస్ ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ బాగా ఉన్నాయి సార్. కానీ ఆ 2 కళలు తీరేది ఓన్లీ వెస్టేజ్లోనే ఉన్నాయి సార్. అదొకటి నేను కనెక్ట్ అయ్యాను. సిఎన్సి 4 months వాడితే 5 months మనకు ఫ్రీ ప్రోడక్ట్ రావడం కాదు, లైఫ్ లాంగ్ మన ప్రోడక్ట్ ఉచితంగా తీసుకోవచ్చు అదే అనే వర్డ్కి కూడా నేను కనెక్ట్ అయ్యాను సార్. పూర్తిగా సార్ నేను మీ స్పీచ్ అంతటికీ నేను కనెక్ట్ అయ్యాను సార్. ఫస్ట్ నిజాయితీగా ఉండి హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ తర్వాత అదే వస్తుంది. ముందు మనం ఆపర్చునిటీ అనేది సెలెక్ట్ చేసుకోవడమే సక్సెస్ అనే వర్డ్ నాకు బాగా కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. స్పీచ్ మొత్తం మీరు యాక్చువల్గా ప్రతి పాయింట్ నోట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎక్కడి నుంచి మేడం మీరు మాట్లాడుతుంది? ఉయ్యూరు సార్, కృష్ణా జిల్లా. ఉయ్యూరు. సూపర్. మీ అప్లైనరు తిమోతి గారు సార్, రవి సార్, తిమోతి సార్. మంచి వాయిస్, లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి మేడం. అంతకన్నా ముందు లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంది. సో ఖచ్చితంగా మీరు ఏదైతే సార్ చెప్పారో దాంట్లో ఆ పర్పస్ మీకు ఉంది. ఆ పర్పస్ ఏం తెలుసుకొని ముందుకెళ్ళేదానికి 100% ప్రయత్నం చేయండి మేడం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. త్వరలోనే మీరు మంచి లీడర్ అవుతారు మన కుండి ఫ్యామిలీలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాధవి మేడం.
రైట్. మల్లికార్జున సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. రంగారావు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మొత్తం ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెనక్కి తీసుకెళ్ళారు సార్. కష్టం అంటే ఇప్పుడు మనం నా జర్నీలో ఇప్పుడు దాకా చేసిన దాంట్లో కష్టమేమనిపించట్లేదు సార్. చాలా ఈజీగా ఉంది ఇది కాన్సెప్ట్. కాకపోతే ఏంటంటే సిస్టమ్, ఇప్పుడున్న సిస్టాన్ని ఫాలో అవటం అంటూ మనం ఇప్పుడు దాకా తిరిగిన బిజీ దానికి దీనికి సిస్టంలో వెళ్ళాలి సార్. ఇక్కడ అది బాగా కనెక్ట్ అయింది సార్. అది బాగా అర్థమవుతుంది. మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అది మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది. ఇదన్నీ అధిగమించుకుంటాం సార్ స్టెప్ బై స్టెప్. థ్యాంక్ యూ సార్. నీ టెస్ట్ మోని మేము ప్రతిసారి చెప్పుకుంటున్నాం. ఈరోజు మళ్ళీ మీరు జూమ్ ఇవ్వటం ద్వారా మీ ఒక్కసారి లింక్ ఇవ్వండి సార్. మాకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓన్లీ వన్ థింగ్ సార్, మైండ్ సెట్ సార్. ఆనంద్ సార్ వీళ్ళు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. నీకేం కావాలి, మనకేం కావాలి అనేది క్లారిటీ, నాకేం కావాలనే క్లారిటీ నాకుంటే సగం సొల్యూషన్ అక్కడే దొరుకుతుంది సార్. నా ప్రాబ్లం ఏంటో నాకు తెలిస్తే, నా సమస్యని నేను అర్థం చేసుకోగలిగితే సొల్యూషన్ నాకు కనిపిస్తుంది. ఆ ప్రాబ్లం అర్థం చేసుకోగలిగే ధైర్యం చేస్తే చాలు ఫస్ట్. థ్యాంక్ యూ సార్. చల్లా మల్లికార్జున సార్, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. ఖచ్చితంగా కష్టం ఉంది. బట్ ఏంటి ఆ కష్టం అంటే ఈ సిస్టానికి అనుగుణంగా నడవటం. ఈ సిస్టమ్ ఏందో మనకు తెలిస్తే అది కూడా కష్టం అనిపించదు. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ విశాల్ సార్ గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. విశాల్ సార్ అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను మీకు. సార్ గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ విశాల్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ రంగారావు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వండర్ఫుల్ సెక్షన్ సార్. ఫస్ట్ మీ వాయిస్ చాలా బాగుంది సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఈ నాట్ ఏ బిజినెస్ మైండ్ సెట్ గురించి, అదేవిధంగా మీరు పడినటువంటి కష్టాల గురించి మీరు చెప్పినటువంటి ఈ జూమ్ సెక్షన్ ద్వారా సార్, మీ మాటలు విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఏదైనా సరే ఒక పని చేయాలంటే ఫస్ట్ నేను బిలీవ్ చేసి ఫలితం ఆశించకుండా నేను కష్టపడి పని చేయగలిగితే అది తిరిగి దేవుడే నాకు ఏదో ఒక రూపంలో ఒక మంచి ఆపర్చునిటీస్ ఇస్తాడా, లేదా నేచర్ మనకి సహాయం చేస్తుందా, లేదా కాలమే కలిసి వచ్చేలా చేస్తుందా తెలియదు. కానీ మనం చేసే మంచి పనులకి 1000% ఏదో ఒక రోజు మనకి తిరిగి వస్తుంది అని నాకు అర్థమైంది సార్. వండర్ఫుల్ సార్. నా లైఫ్లో కూడా అలాంటి నేను చాలా అనుభవించాను. ఎలా అంటే సార్, మన గ్రేట్ లీడర్స్ చాలా మంది చెప్తా ఉంటారు, ఒక చెట్టుకి మనం నీరు తల దించి నీరు పోస్తే అది పెద్దరిగిన తర్వాత తల దించుకొని ఫలాన్ని ఇస్తుంది అని చెప్తారు సార్. నాకెందుకో మీరు చెప్పినటువంటి కొన్ని వర్డ్స్కి ఈ వర్డ్ బాగా కనెక్ట్ అనిపించింది సార్. ఆ తర్వాత సార్ మీరు 2 lakhs పైన ఇన్కమ్ తీసుకుంటూ ఒక మాట చెప్పారు సార్. ఎందుకంటే ఇప్పుడు నేను చేసే కంపెనీలో నేను ఒక్కనే డెవలప్ అవుతాను, కానీ వెస్టేజ్ లాంటి ప్లాట్ఫామ్లో మనలాంటి లీడర్స్ని చాలా మందికి లైఫ్ ఇవ్వచ్చు అని చెప్పారు సార్. ఆ తర్వాత సార్ మీరు లాస్ట్లో చెప్పినటువంటిది, ఈ ఆగస్ట్ మంత్ కల్లా ఒక 6 లైన్లు వేసుకొని ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క లీడర్ని తయారు చేసి మినిమం ఒక 6000 PUలు వచ్చేలా చూసుకుంటానని చెప్పారు సార్. ఈ వర్డ్ నాకు బాగా నచ్చింది. నేను కూడా దీన్ని ఫాలో అవుతాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ గోల్ 1000% రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విశాల్ సార్. ఎన్ని లక్షణాలు మీలోనూ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు కూడా త్వరలోనే సక్సెస్ అవి ఆ జాబ్ నుంచి బయటికి రావాలని హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాం. రైట్, సురేష్ సార్, ఏఎస్పేట సురేష్ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. సిహెచ్ సురేష్ ఏఎస్పేట సార్, అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాం. రైట్ సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. సార్ మాట్లాడండి. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్ తోటి. రంగారావు సార్. సార్ మీరు ఈ జర్నీలో మీరు మాట్లాడిన ప్రతి మాట సార్ నాకు హార్ట్ఫుల్గా, నా హార్ట్కి టచ్ అయింది సార్. ఎందుకంటే మీరు చేసినటువంటి ఈరోజు మీరు మాట్లాడిన జూమ్లో కొంత నా జర్నీ ఉంది సార్. ప్రతి ఒక్క స్పీడ్గా మీరు ఈరోజు మాకు జూమ్ ఇచ్చారు. మీరు ఇచ్చిన జూమ్లో ఈ సెక్షన్లో నాకు కొంత మీ లైఫ్లో జరిగిన జర్నీ కూడా నాకు హార్ట్కి టచ్ అయింది సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హెల్పింగ్ నేచర్ అనేది ఎవరో ఒక లైఫ్లో ఖచ్చితంగా ఉంటుంది సార్. దీంట్లో ఈ స్టేజ్లోకి రాకముందు నాకు కూడా
నా స్నేహితుల్లో కూడా ఎంతో మంది హెల్పింగ్గా ఉండేవాళ్ళు సార్. కానీ వాళ్ళకి ఏది కూడా మనం ఎప్పుడు ఏది చేయలేకపోయాం అనే ఒక భావన ఉండేది. ఈ స్టేజ్ ప్లాట్ఫారం మనకు వచ్చిన తర్వాత వాళ్ళని చేయగలం అంటే ఎలాగైనా మన హెల్ప్ వాళ్ళకి తీసుకుని పైకి తీసుకెళ్లే అవకాశం ఈ స్టేజ్ ద్వారా మనకు వచ్చిందని నేను భావిస్తున్నాను సార్. ఈ యొక్క మీరు మాటల ద్వారా నేను తెలుసుకొని ఒక చిన్న విషయాన్ని మీకు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సురేష్ సార్, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీలో కూడా అలా హెల్పింగ్ నేచర్ ఉంది, మంచి లీడర్ మీరు. ఎస్, కోనేటి శ్రీహరి సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. శ్రీహరి సార్, మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, ఒకసారి అన్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీహరి సార్. గుడ్ మార్నింగ్ రంగారావు సార్. గుడ్ మార్నింగ్ శ్రీహరి సార్. సార్ నాకు వెస్టేజ్ అనేది అసలు ఏమీ తెలియదు. మా రంగారావు సార్ ఏదైతే చేస్తారో అది 100% పర్ఫెక్ట్గా ఉంటుంది సార్. కానీ నాకు సార్ చెప్పిన వెంటనే ఈయన కంపల్సరీ స్టడీ చేసిండేనే ఇందులోకి దిగుతాడని సార్ చెప్పగానే నేను జాయిన్ అవ్వడం జరిగింది సార్. తర్వాత తెలిసింది ఇది చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ అని. ఇదే కాకుండా కూడా పర్సనల్గా సార్ మాకు చాలా కనెక్ట్ అయ్యారు సార్. అంటే సార్ కింద నేను ఎంప్లాయీని. సార్కి ఒకసారి అదే సార్ చెప్పలేదు టెస్ట్ మనీలో, సార్కి ఒకసారి చాలా ఎమర్జెన్సీగా అమౌంట్ అవసరమైంది సార్. ఆయనకు బ్లిస్ హోటల్ దగ్గర తిరుపతి దగ్గర వెళ్తూ ఉంటే ఒక చైన్ దొరికింది, బంగారు చైన్. అబౌట్ ఒక 10 grams ఉంటుంది. ఈయన ఏం చేశారంటే ఈయన చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అప్పుడు అమౌంట్. ఈయన అది ఎత్తి ఎక్కడైనా అమ్మేసి కుదోబెట్టుకున్నా ఎవరైనా అడగరు. అసలు ఈయనకు దొరికిందనే విషయం మనకు ఎవరికి తెలియదు. ఈయన ఒక రోజంతా అక్కడే తిరుగుతూ ఉన్నారు, ఆ హోటల్ ముందర అటు తిరుగుతున్నారు. అసలు ఏంటి ఏమైంది సార్ ఏంటి అంటే, ఇలా నాకు చైన్ దొరికిందమ్మా, నాకు అమౌంట్ అవసరం కావాలి, వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర మీరు అడిగి ఇప్పివ్వండి, నేను మళ్ళీ 2-3 రోజులు ఇస్తాను అన్నారు. ఇలా చైన్ దొరికింది కదా సార్, దాన్ని పెట్టుకోవచ్చు కదంటే, ఇది పరాయి సొత్తమ్మా, మనకు అసలు పనికిరాదు అని చెప్పి అక్కడ తిరిగి అక్కడ ఎవరున్నా వస్తారేమో అని వెయిట్ చేశారు. అక్కడ ఎవరు రాకపోయేసరికి అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళి శ్రీవారి ఉండిలు వేశారు సార్ ఆయన. అది సార్ ఆయన మనస్తత్వం. అక్కడి నుంచే నేను ఆయనకు పర్సనల్ గా కనెక్ట్ అయ్యాను సార్. నిజాయితీ అంటే ఇలా ఉంటారు అంటే, దేవుడు ఆయనకు అవసరం ఉన్నా కూడా అది మంది కాదు, మనం వాడకూడదని ఏదైతే అనుకున్నారో అక్కడి నుంచే ఆయన ఏది చెప్పినా నేను బ్లైండ్ గా చేస్తాను సార్. సూపర్ సార్. అది హానెస్టీ అంటే అదే సార్. అక్కడ నుంచి అనేది ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సార్ ఈరోజు చెప్పిన టెస్ట్ మనీలో 100% ఆయన ఉన్న స్ట్రగుల్స్ అవన్నీ కూడా నాకు సగమే తెలుసు సార్. మిగతా అన్ని కూడా ఈరోజు తెలుసుకున్నాను, ఆయన ఎంత ఇబ్బంది పడ్డారు ఏమని. ఈ వెస్టేజ్ ద్వారా ఆయన అనుకున్నట్లు మేమందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేసి మేము సక్సెస్ అయ్యి సార్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ గమనించండి, మిగతా వాళ్ళందరూ కూడా హ్యాండిల్ చేసినందుకు థ్యాంక్ యూ. మనం ఎక్కువ టైము తీసుకోకుండా ఫీడ్బ్యాక్ సెషన్ త్వరగా క్లోజ్ చేసేద్దాము. రైట్, లాస్ట్గా సుజాత మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. సుజాత మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ రంగారావు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీ 2 lakhs వెనకమాల చాలా కష్టాలు ఉన్నాయని మాకు తెలియజేశారు పొద్దున్నే సార్. మీకు బాగా ఆత్మవిశ్వాసం, నీతి అలాగా నడుచుకుంటా వెళ్తున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా మీకు హెల్పింగ్ నేచర్ బాగా ఇష్టం సార్. మీ టెస్ట్ మనీ ఇన్నాక మాకు అర్థమైంది సార్. మీ హెల్పింగ్ నేచరే మిమ్మల్ని కాపాడుతుందని మాకు అర్థమైంది. ఖచ్చితంగా అలాగే నేను కూడా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను సార్. ఆత్మవిశ్వాసంతో వెస్టేజ్లు అనేది బాగా ఎక్కువగా మనకి ఆత్మవిశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం తెలియజేసి అందరికి నేర్చుకొని అందరికి తెలియజేయడానికి చాలా ఇంపార్టెంట్ సార్. అది నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. మిమ్మల్ని కూడా మీ కష్టాలను చూసి కూడా నేను చాలా ఆశ్చర్యపడ్డాను సార్. ఇంకొకటి, మీరు ఏదైతే గోల్ పెట్టుకుంటున్నారో సార్ అది త్వరగా రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆనంద్ సార్కి ప్లస్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. అందరు గమనించండి, పాజిటివ్ మైండ్ నుండి నాకు అప్లైనర్ లేదంటే సార్ నాకు అన్మ్యూట్ ఇవ్వలేదు, ఆప్షన్ ఇవ్వలేదని అనుకోవద్దు. ఎందుకంటే టైం చాలా విలువైంది కాబట్టి
కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాము. మీకు అవకాశం మీరు ఇచ్చే వాళ్ళుగా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ముందుకెళ్తారు. వన్ సార్ సెకండ్. ఆనంద్ థ్యాంక్ సార్ యూ రంగారావు సార్. సార్ వండర్ఫుల్ ఒకసారి జర్నీ. అందరికి థ్యాంక్స్ చెప్పొచ్చా? వండర్ఫుల్ ఎండింగ్ కూడా చెప్పండి సార్, ఇబ్బంది లేదు. సార్ అందరికీ సార్ మేడం థ్యాంక్ యూ సో మచ్. ఓపిక్గా విన్నారు. సో మనస్ఫూర్తిగా మాట్లాడాను. నా ఒరిజినల్ ఫీలింగ్స్ ఏదైతుందో నా జెన్యున్ ఫీలింగ్స్ చెప్పాను. వెస్టేజ్ అనేది మంచి ఆపర్చునిటీ. డెఫినెట్గా అందరం కరెక్ట్గా వాడుకొని డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి. ఫ్యూచర్లో మంచి సక్సెస్ తోటి మళ్ళీ ఒక రోజు మంచి సక్సెస్ఫుల్గా కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా రంగారావు సార్ మీరు ఇలానే సక్సెస్ఫుల్ అవుతూ మాకు కూడా మంచి నాలెడ్జ్ని ఇస్తూ మీ జర్నీతో మమ్మల్ని ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటూ, మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్స్ వీలైనంత తొందరగా నెరవేరుకోవాలని హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. వన్ థ్యాంక్ యూ సెకండ్. సార్. థ్యాంక్ యూ. లాస్ట్గా మనం మీటింగ్స్ అనౌన్స్ చేసి క్లోజ్ చేద్దాం. రైట్ లీడర్స్ గమనించండి, 25 శనివారం మనకి కావల్లో మన గ్రేట్ మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు, అదేవిధంగా ఆనంద్ ప్రసాద్ సార్ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇవ్వడానికి మనకి టైం ఇచ్చున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క టైంని యూజ్ చేసుకొని సార్ చెప్పినట్టు ప్రోడక్ట్ ఏంటి ఎవరికి చెప్పాలన్నా ముందు నాలెడ్జ్ ఉండాలి. అటువంటి నాలెడ్జబుల్ సెషన్ రాబోతుంది కాబట్టి అందరు గమనించి ఈ మీటింగ్ ప్రమోట్ చేసుకోండి. అదే రోజు 25వ తేదీ ఆఫ్టర్నూన్ పామూరులో కూడా సేమ్ ఆనంద్ సార్ అండ్ మన ఎంఎస్ఆర్ గారు సెషన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్ నోట్ యూస్ చేసుకోవాలి, పామూరు సరౌండింగ్స్ ప్రతి ఒక్కరు. సో గమనించిన లేటెస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ముందుకెళ్ళాలంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మార్గం నాకు తెలిసి జూమ్ మీటింగ్స్. వీటికి ఎవరైతే ఎక్కువ సార్లు ఎక్కువ మీటింగ్స్కి అటెండ్ అవుతారో ముందు మైండ్ సెట్ అనేది మారుతుంది, నెక్స్ట్ నాలెడ్జ్ వస్తుంది, ఆ తర్వాత సక్సెస్ వస్తుంది. సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి మీటింగ్కి నిన్నే కదా వచ్చాము, మొన్నే కదా ఉన్నాము, జూమ్లో వింటున్నాం కదా, ఇలా నెగిటివ్ మైండ్ కాకుండా ఖచ్చితంగా లైవ్ మీటింగ్కి రావాలి, మన టీంతో రావాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్ సార్. క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ.